ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మాట నుంచి మరికొంచెం లోతుగా వెళుతూ మనము సమాజంగా కూడుకుంటున్న పరిస్థితులన్నిటిలో దేవుడు ఏం కోరుకున్నాడు, ఎందుకు సంఘాన్ని సృష్టించాడు, సంఘంకున్న బలమేంటి, సంఘం యొక్క లక్ష్యం ఏంటి, సంఘము ద్వారా మనల్ని ఏ సంపూర్ణతలోనికి దేవుడు నడిపించాలని ఆశపడుతున్నాడు అన్నటువంటి విషయాలని సంపూర్ణంగా అవగాహన తెచ్చుకుంటూ ఆ సంఘంలో మనందరము కూడా సభ్యులమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలను మనం చదివినప్పుడు హిబ్రూస్ చాప్టర్ 10 verse 24 and 25. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతుము. ఇది సంఘముగా కూడుకునేటప్పుడు జరగాల్సినటువంటి ఒక గోల్, ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఇక్కడ దేవుని యొక్క మాట వినటానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ సమాజంగా కూడుకోవటానికి ఇష్టపడతారు, సంఘంగా ఉండడానికి ఇష్టపడతారు. మేము పలానా చర్చికి సంబంధించిన వారమని చెప్పుకోవడానికి చాలా ఎక్కువగా ఆశ చూపించడానికి ప్రయత్నం చేస్తారు. మీరు ఏ సంఘానికి సంబంధించిన వారు అనేటప్పుడు ఆ పట్టణంలో ప్రముఖంగా ఎక్కువ మంది హాజరయ్యే సంఘంలో సభ్యుడిగా ఉండాలని ఇష్టపడతారా, లేక పెద్ద కట్టడం, మంచి ఎయిర్ కండిషన్ బిల్డింగ్, అన్ని హంగులు కనపడేటువంటి ఆ సంఘానికి సభ్యులై ఉండడానికి ఇష్టపడతారా, లేక దేవుని యొక్క వాక్యము ఖచ్చితంగా నిర్మోహమాటంగా నీ బ్రతుకుకు హెచ్చరికగా ఏ రోజు కూడా దీవెన వాగ్దానాలు లేకుండా ప్రతిరోజు హెచ్చరికతోనే ఇచ్చి నిన్ను నీ జీవితాన్ని సవాలు చేసేటువంటి ప్రదేశంలో అది చిన్న సంఘం అయితే ఆ సంఘంలో నేను సభ్యుడిగా ఉండాను అని చెప్పుకోవడానికి ఇష్టపడతారా? ఇలా మనం ప్రశ్నించుకుంటే మనందరికీ ఏ చర్చికి మీరు సభ్యులుగా ఉండాలి అని మీరు ఇష్టపడుతున్నారు అని ప్రశ్నిస్తే మీ సమాధానాలు ఏమై ఉంటాయో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ నేను సంఘం నడిపించాలనుకునేటువంటి వర్ధమాన సేవకులు అవబోతున్నటువంటి తర్ఫీదు పొందడానికి ఇష్టపడుతున్నటువంటి వ్యక్తులకు చెప్పాల్సినటువంటి ఒక అంశం ఏంటంటే, చాలామందికి సంఘంగా కూడుకొనుట లేక సంఘం పెట్టుట అనేది దైవికమైన పిలుపుగా భావిస్తారు. నిజమే, దేవుని యొక్క పిలుపే. సమాజంగా కూడగట్టడం, వారందరినీ సంపూర్ణంగా సిద్ధపరచడం ఆ పాస్టర్గా లేక ఆ సేవకునిగా అతని కోసం దేవుని యొక్క గురి గమ్యమై ఉంటుంది. అంటే చర్చి పెట్టడం అన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ చర్చ్ అనే దగ్గర కొంతమంది మంచి బిల్డింగ్ని ముందే కట్టి తర్వాత విశ్వాసులు రెండని పోగేయటం, లేకపోతే పక్క చర్చిల వాళ్ళని లాక్కురావటం, లేక ఆశ చూపించి భోజనాలు పెట్టి లేక డబ్బులు ఇచ్చి లేకపోతే కానుకలు ఇచ్చి ఇంకేదో వాగ్దానాలు ఇచ్చి మనుషుల్ని దానిలో సిద్ధపరచుకోవటం, ఒక ఆ ఫిల్లింగ్ ఆ నింపుకునేటువంటి పరిచర్య కొంతమంది చేస్తారు. మరికొన్ని ప్రదేశాలలో సంఘం కట్టడం అంటేనే తలకు మించినటువంటి నొప్పి, చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఈ రోజుల్లో అలాంటి ప్రదేశంలో వెళ్ళిపోయి ఎక్కడో చర్చి పెట్టేమని దేవుడు చెప్తున్నాడు అని అంటే ఆ ప్రదేశంలోకి రావాలంటే సంఘాన్ని నడిపించడానికి ఇస్తున్నటువంటి నాయకునికి మొట్టమొదటి గురి ఏంటంటే, నేను ఆ ప్రదేశంలో చర్చి పెడితే నా చర్చికి ఎవరు వస్తారు, నెంబర్ 2 వచ్చిన వాళ్ళతో నేను పోషించబడగలనా లేదా, నెంబర్ 3 నేను సర్వైవ్ అవ్వగలనా లేదా, నా మినిస్ట్రీ అనే పదం వాడకూడదేమో, నేను సర్వైవ్ అవ్వగలనా లేదా, నా ఫ్యామిలీని సర్వైబిలిటీలో తీసుకోగలనా లేదా, నా ఖర్చులు పట్టణానికి సంబంధించిన పల్లెటూరికి సంబంధించినట్లుగా నేను మీట్ అవ్వగలనా లేదా, ఇలాంటి విషయాల్లో కొంతమంది ఆలోచిస్తారు. నిజంగా చర్చికి వెళ్ళేవాళ్ళు కానీ చర్చికి నడిపించే వాళ్ళు కానీ ఇద్దరి యొక్క గురి ఏంటనంటే, నేను ఏ ప్రదేశంలోనకైతే చేర్చబడ్డానో ఆ ప్రదేశంలో క్రీస్తుని నేను నేర్చుకొని, క్రీస్తుని నేను తెలుసుకొని, క్రీస్తు కొరకు నా బ్రతుకుని మార్చుకుని, క్రీస్తు చెప్తున్న సంగతికి తగిన పరిపూర్ణతలోనికి సమాన సంపూర్ణతలోనికి నేను వచ్చి నిత్యత్వంలోనికి నేను ఆ ప్రదేశంలో నుంచి చేరగలను అన్న గమ్యానికి మందిరంలోకి రావాలి. ఎన్ని సంఘాల్లో ఏ సంఘాల్లో ఇలాంటి గురి కలిగి చర్చిలు నడిపిస్తున్న వాళ్ళు ఉన్నారు, చర్చికి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు? లెక్కేసుకుని చెప్పండి. వచ్చేవారం నేను నిత్యత్వంలోకి వెళ్ళటానికి నా అసంపూర్ణతను సంపూర్ణతలోకి తెచ్చుకొని నేను అక్కడ నుంచి పరలోకి వెళ్తాను. ఆ మందిరంలో నుంచి మందిరపు పరలోకపు గవినికి వెళ్ళడానికి దారి అది, అక్కడ నుంచి వెళ్తాను అనే గమ్యానికి నడిపించే నాయకులు ఎంతమంది ఉన్నారు? అలాంటి గమ్యానికి వెళ్ళడానికి సిద్ధపడి వెళ్ళే సంఘము ఏ ప్రదేశంలో కూడుకోవడానికి ఏర్పడుతుంది? ప్రతి ఆదివారపు సంఘాల్లో మీరు ప్రశ్నించుకుని లెక్కకు కుప్పలు తెప్పలుగా చేరుతున్న క్రైస్తవ సమాజాన్ని లెక్క వేస్తే నేను చెప్పిన లెక్కకి ఎవరో కూడా వస్తారండి? నాకు తెలిసి రారు. కానీ అందరూ ఎందుకు వస్తున్నారు సంఘంగా? పాటలు పాడాలి, ఇంకా ఆరాధన చేయాలి, ఇంకా సాక్ష్యాలు చెప్పేయాలి, ఇంకా కానుకలు ఇచ్చేయాలి, లేకపోతే వాగ్దానాలు తీసేసుకోవాలి,
మంచి మెసేజ్ చెప్తారు, రాసుకోవాలి, వినాలి, రికార్డ్ చేసుకోవాలి, ఇంకా సెల్ఫీలు తీసుకోవాలి, అప్డేట్లు చేసుకోవాలి, కొత్త చీర చూపించుకోవాలి, ఇంకా ఏంటి ఇదేంటి మీ గోల్ ఏంటి? చర్చికి వెళ్ళడం యొక్క మీ ఉద్దేశం ఏంటి? ఈరోజు ఒక వారం నేను దేవుని యొక్క మాట వినడానికి ఆ పరిశుద్ధ ప్రదేశం దగ్గరికి వెళ్ళకపోతే నా జీవితంలో నేను కోలుకోలేనంత నష్టం కలుగుతుంది అని దుఃఖపడేవాడు ఎవడన్నా ఉన్నాడా? కోలుకోలేనంత. ఆన్లైన్ ఆఫ్లైన్లో చూసేటువంటి వ్యక్తులకు నీవు దేవుని సమాజంగా కూడుకుంటున్న ప్రదేశము ద్వారా నేర్చుకోవలసినటువంటి ఆత్మీయతకు ఆన్లైన్లో చూసుకుని నేను నేర్చుకునేటువంటి ఆత్మీయతకు చాలా తేడా ఉంది. ఆ సహవాసంగా కూడుకొనుట ద్వారా దేవుని యొక్క వాక్యము యొక్క నిర్వచనం సంపూర్ణతలోకి రావడానికి ఏ సంఘము కూడా ఈరోజు సిద్ధంగా లేదు. దాన్ని నేను చెప్పడానికి ఏమాత్రం సందేహంగా లేను. కానీ ఈరోజు సంఘంగా కూడుకోవటానికి ఏర్పడిన తర్వాత గడిచిన వారం పశ్చాత్తాపడవలసిన సంగతులు చెప్పాను. ఈ వారం అసలు గెలవాల్సిన సంగతులు ఏంటి, దేవునిలోనికి గెలుచుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అన్నది నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మీ దృక్పథం నేను సంఘములోనికి వెళ్ళిన తరువాత కూడా, నేను సహవాసములో కూడుకున్న తర్వాత కూడా, నేను యేసు ప్రభువుని తెలుసుకోవటానికి కారణమైనటువంటి సువార్త వేరు, యేసు ప్రభువులో నన్ను నిలబెట్టడానికి సిద్ధపరచబడిన సువార్త వేరు, యేసు ప్రభు నామంలో సంఘంలోకి చేర్చబడినటువంటి సువార్త వేరు. ఒకసారి సంఘంలోనికి చేర్చబడిన తరువాత నా భాగస్వామ్యం దేవుని మందిరముతో, దేవుని మందిరములో, దేవుని మాటతో, దేవుని ఆత్మతో జరగవలసిన సంపూర్ణమైన ఆ చర్య జరిగించుకోవటానికి ఏ స్థాయిలో మన హృదయాన్ని సిద్ధపరుస్తున్నామనేది మనం పరిశీలనగా చూసుకుని ఆ మాట యొక్క బలాన్ని చూడటానికి ప్రయత్నించేద్దాం. యూదా పత్రికకు రండి. యూదా పత్రిక, ఈ పత్రికను మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 1కి 10 మార్లు, సాధ్యమైనంత వరకు ఎక్కువ మార్లు చదవటానికి ప్రయత్నించండి. ఇది ఒక అధ్యాయమే, సుమారుగా మనకి 24-25 వచనాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఈ పత్రికను ప్రతిసారి యూదా పత్రిక తీద్దాం. యూదా పత్రికలో 17వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పబడిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. మొదటి ఈ విషయం జ్ఞాపకం చేసుకోండి. అంత్యకాలమునందు ఎవరుంటారట? భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని యేసు ప్రభు చెప్పాడు, అపోస్తలులు చెప్పారు. ఈ ఇద్దరు చెప్పినటువంటి పరిచర్యలలో కాలము అంత్యదినములుగా మారుతుండే కొద్దీ పరిహాసకులుగా ఉన్నవాళ్ళు, కేవలము ఈ దురాశల చొప్పున నడిచేటువంటి వ్యక్తులు మాత్రము సంఘాల నిండా చేరిపోతారని ముందుగా తెలుస్తుంది. దురాశలు అంటే ఆశ మంచిదే కానీ అది విపరీతమైన దురాశ. ఆశ మంచిదానిని మార్చుకున్నటువంటి దురాశ. దీనిని సంపాదించుకోవటానికి అత్యాశ కలిగి అత్యధికమైన మోసపు ఆపేక్షతో సంపాదించుకోవటానికి ఆశ కలిగినటువంటి ఈ దురాశ పరులు సంఘంలో చేరుతారు. మీ పక్కన ఎవరు కూర్చున్నారో చూడండి, ఇటుపక్క ఎవరున్నారో చూడండి. మీకు తెలుసా వాళ్ళెవరో? వాళ్ళు పరిశుద్ధులుగా కనపడుతున్న దురాశలకు ఏర్పడినటువంటి సమూహమే. మీరు కష్టం కలగచ్చు, నా మాట మీకు ఇబ్బంది కలగచ్చు. మీలో దేవుని మాటతో జీవించే జీవితం కొరకు రావడమా, దేవుని దగ్గర ఏదో ఉంది కాబట్టి అది తెచ్చుకోవడానికి వచ్చారా? నిజం చెప్పండి. దేవుని దగ్గరికి వస్తే ఏదో లాభం కలుగుద్దని వచ్చారా? దేవుని దగ్గరికి రావడమే లాభం అని వచ్చారా? దేవుడే లాభం అని వచ్చారా? దేవుడి దగ్గరికి రావడం ద్వారా నాకు ఇది వస్తుంది, నేను ఇది పొందుకుంటానని వచ్చారా? ఈరోజు చర్చికి రాకుండా ఉండేటువంటి మీ ఇంట్లో కొంతమందిని చూస్తే వాళ్ళకి చర్చికి రావడం అనంటే వాళ్ళకేమీ పెద్ద ఫరక్ పడదు. వెళ్ళినా నీకు, వెళ్ళని వాళ్ళకి దాని విషయంలో పెద్ద ఏమీ తేడా ఉండదు. దే లీస్ట్ బాదర్ అబౌట్ ద చర్చ్ అండ్ ఆల్ దీస్ మీటింగ్స్. ఇప్పుడు నువ్వు నీకు వచ్చిన దాని వలన వచ్చిన ప్రతిఫలం ఏంటి అని అంటే దేని గురించి వచ్చి ఉంటావు? నిజం చెప్పండి. దురాశ లేకుండా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకవేళ నువ్వు రాకపోయినా పర్వాలేదు అని ఒకవేళ దేవుని యొక్క వాక్యం ఎక్కడైనా 4 ముక్కలు కలిపి మీకు చూపిస్తే వస్తారా చర్చికి? ఏది సమాజంగా కూడుకోవడం మానద్దన్న హెచ్చరికలాగే సమాజంగా కూడుకుపోయినా పర్వాలేదు అని ఇంకొక బైబిల్ నిర్వచనం ఏదైనా చూపించి ఏదో వెర్షన్లోది మీకు కలిపి చూపించాను అనుకోండి, అప్పుడు చాలామంది ఏమవుతారు? రావడం కంటే రావద్దని కూడా వాక్యం ఉంది కదా, పర్వాలేదులే అని కూడా ఏం చేయగలరు? మానేస్తారు. ఇప్పుడు దురాశ అంతా ఏంటి? నిజంగా దురాశ లేకుండా దేవుని మందిరంలోకి వచ్చిన వాళ్ళు బహు తక్కువ మంది ఉంటారు. బహుశా పిల్లలు అయి ఉంటారేమో, లేకపోతే వాళ్ళు కూడా మీరు కొడతారని
తిడతారని మీరు చర్చకొచ్చి ఉంటారు. కాకుండా దేనికి వచ్చి ఉంటారు ఒకసారి నిజంగా ఆలోచించండి. దురాశ ఏంటి? ఏమీ లేకుండా అయితే నువ్వు రావు, నాకు తెలుసు. ఆ దురాశ ఏంటి అని అడిగితే ఇప్పుడు నేను నిన్ను పట్టుకోలేను, కానీ నువ్వు చెప్పే విషయాల్లో చాలా మోసాలు ఉంటాయి, నేను మళ్ళీ వస్తాను నీ దగ్గరికి. ఇప్పుడు నిజం చెప్తాను. దురాశతో పాటు దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని దేవుని మాట చెప్తుంది. పరిహాసం అంటే ఎగతాళితో కూడిన నవ్వు, సరదా, సంతోషం కలిగించే ఇచ్ఛ, మనుషులను తృప్తి పొందుకునే రంజింపచేసే మాటలు ఉంటే ఆ ప్రదేశంలో కూడుకోవటానికి పరిహాసం అని అంటారు. ఏంట్రా అంత పరిహాసంగా ఉందా అని తిడతాం కదా. అంటే ఎకసకాలు, వెటకారాలు, ఇష్టమైనటువంటి మాటలతో మాట్లాడుకునేటువంటి విలువ తక్కువైనటువంటి మాటలతో మాట్లాడుకోవడం. ఈ పరిహాసం ఏంటి అని అంటే, నేను ఒక పద్ధతికి విలువిచ్చినప్పుడు, నేను ఒక వ్యక్తికి విలువిచ్చినప్పుడు, ఒక వాక్యమునకు విలువిచ్చినప్పుడు, స్థలమునకు విలువిచ్చినప్పుడు, ఆ విలువ తగ్గితే నేను ఎంత దుఃఖపడతానో, ఎంత కష్టపడతానో, ఎంత బాధపడతానో, ఆ విలువను నేను ఖాతరు చేయకుండా ఉండడం, అది పరిహాసం. ఫర్ ఎగ్జాంపుల్, దేవుని యొక్క ఇల్లు, దేవుని యొక్క పరిశుద్ధ సమాజం, దేవుని యొక్క భిన్న అవయవాలు కలుస్తున్న ఏక శరీరం, ఒక పరిశుద్ధమైన సమాజంగా కూడిక, ఇది సహవాసం, ఇది సంఘం. దీని పట్ల నీకు ఎంత బాధ్యత కలిగి ఉండాలి, ఎంత ఆశ కలిగి ఉండాలి, ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి, దాని విలువ ఎంతగా ఉండాలి, ఆ ప్రదేశం పట్ల నీ బాధ్యత ఎంత ఉండాలి. ఇవన్నీ పరిహాసకులకు అవసరంలే. వాడికి ఎక్కడ కూర్చున్నా, ఎలా కూర్చున్నా పెద్ద డిఫరెన్స్ ఏం పడదు. దానికి ఆ సరదాగా కాసేపు ఎంజాయ్ చేసినట్టు సినిమా హాల్లో కూర్చున్నట్టు ఇక్కడ కూర్చుంటాడు, సినిమా హాల్లో పాప్కార్న్ తింటాడు, ఇక్కడ కూడా కురుకురే తినిపిస్తాడు పిల్లలకి. అదేం పెద్ద తేడా ఏమి ఉండదు. వాడికి దేవుని మందిరమా, అది పరిశుద్ధమైన ప్రదేశమా, సినిమా హాలా, పార్కా, ఏమన్నా తేడా ఉందా? పరిహాసము, ఆ పరిహాసకులకి అవేం పెద్ద విషయం ఉండదు. రెండోది, అవి మీరు వాగ్దానం చేస్తేనే మీ పిల్లల్ని మీరు తీసుకొస్తున్నారంటే మీకు వారికి కూడా పరిశుద్ధ ప్రదేశం యొక్క విలువ వారికి తెలిసిందా తెలియలేదా? మనలో చాలామంది కూర్చుంటారు, చేతిలో ఫోన్ వదలరు, ఫోన్ కెలుగుతూనే ఉంటాడు, చూసుకుంటూనే ఉంటాడు. బహుశా ఇక్కడ లైవ్ చూస్తూనే ఉంటాడు, ఇంకో లైవ్ని లైన్లో పెడుతూ ఉంటాడు, ఇంకేదో ఫేస్బుక్ పక్కన నడుస్తూనే ఉంటుంది, ఇటు నుంచి కామెంట్లు వెళ్తూనే ఉంటాయి, అటు నుంచి వాట్సాప్లో మెసేజ్లు వస్తూనే ఉంటాయి, వాక్యము వింటూనే ఉంటాడు, వాడు చర్చిలోనే ఉంటాడు. అపహాసకుడు కాదా? అపహాసుడు కాదా? దేవుని మందిరంలోనే కూర్చుని ఉంటాడు, బబుల్గా మొదలడు, చాక్లెట్లు చీక్లెట్లు వదలడు, ఇది తింటూనే ఉంటాడు, ఆరాధిస్తూనే ఉంటాడు, స్తుతులు చెప్తూనే ఉంటాడు, ఇన్వాల్వ్ అయిపోతూనే ఉంటాడు. వాడికి ఆ పరిశుద్ధ ప్రదేశం యొక్క అపహాస్యం చేస్తున్నటువంటి వ్యక్తి కాదా ఆ మనిషి? ఆ ప్రదేశంలోకి వచ్చి ఎవడీ కొత్త చొప్పులా, వీడి మనసంతా అక్కడే ఉంటుంది, వెళ్ళిపోయేటప్పుడు వేసుకెళ్ళడానికి కొత్త చొప్పులు. వీడి దుఃఖం అంతా ఏంటి? వాక్యం వింటూనే ఉంటాడు, కళ్ళు అటే వెళ్తూనే ఉంటాయి, ఎప్పుడు ముందు వెళ్ళిపోదామా, ఏది ముందుగా. ఇది ఆ వాక్య పరిశుద్ధ ప్రదేశానికి వస్తున్నటువంటి తన ఆసక్తి ఏంటి? ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తే చాలామందికి దేవుని యొక్క వాక్యమును, నేను యేసుని కలుసుకోబోతుండగా ఆయన నన్ను గద్దించబోతున్నాడు, సరిచేయబోతున్నాడు, బలపరచబోతున్నాడు, సిద్ధపరచబోతున్నాడు, ఒకవేళ ఈ రాకడ గనక అయితే నన్ను ఈరోజు సంపూర్ణంగా సిద్ధపరిచి పరలోకంలో ఆయన సన్నిధిలో కూర్చోబెట్టబోతున్నాడు, ఆయన దగ్గరకు నేను నిత్యత్వానికి వెళ్ళబోతున్న ఆశకు నేను మందిరంలోకి వెళ్తున్నాను. ఇది ఇంపార్టెంటా? లేక నీకు ఇవ్వబడినటువంటి సక్రమమైన విధులు, బాధ్యతలు, లేక ఏవో నీ ధర్మాలు కొన్ని ఉంటాయి, వాటి కొరకు నువ్వు ఇంపార్టెన్స్గా నువ్వు మందిరంలోకి చేరుతున్నావు అని అంటే ఏమనాలి? నేను నిన్న ఒక బ్రదర్ని అడిగాను, ఒక కెమెరా గురించినటువంటి డీటెయిల్స్ కావాల్సి వచ్చి ఆ కెమెరా బాయ్తో మాట్లాడుతూ, నిన్న వారం పాస్ గారు ఈ విషయం మీతో చెప్పారు కదా అని అంటే తను ఏమన్నాడో తెలుసా? అన్న 3 ఆరాధనలు అన్న, మార్నింగ్ 6 o'clockకి మేము బ్రేక్ఫాస్ట్ చేస్తే మళ్ళీ 11:30 తర్వాత కొంచెం స్నాక్స్ ఏవో తీసుకుంటాం, మళ్ళీ 2:30కి ఫ్రీ అవుతామన్నా, వాక్యం వినడానికి అవ్వదన్నా, ఎందుకంటే మేము షూటింగ్ చేయాలి కదా అన్నాడు. వాడి సీరియస్ ఏంటి? షూటింగ్. ఎవరిని? ఏమో ఎవడు బాధ ఆడిది. ఆడు షూటింగ్లో ఉన్నాడు, వాక్యం వినడట. అనరా మరి నువ్వు ఎప్పుడు వాక్యం వినమంటే, అన్న మేము మందిరంలోనే ఉంటాం కదన్నా, మాకు రెగ్యులర్గా అలవాటు అయిపోతుంటాయి, చెవులోకి వచ్చేస్తూ ఉంటాయి అన్నాను. ఇంతకీ ఏం చెప్పారండి? అది అలా అడగద్దు. బట్ వీ ఆల్వేస్ లివింగ్ ఇన్ ద టెంపుల్ విత్ ద 3 సర్వీసెస్. 3 సర్వీసులు మేము వింటాం, ఎందుకంటే ఆయన స్పెల్లింగ్లు మార్చడు, డైలాగ్ మార్చడు, సేమ్ 3 వస్తాయి కాబట్టి మాకు అలవాటు అయిపోద్ది. కానీ ఖచ్చితంగా అడిగితే చెప్పలేము. బట్ వీఆర్ నాట్ ఫోకస్ టు దట్ బికాజ్ వీఆర్ ఫోకస్ టు మినిస్ట్రీ. ఇప్పుడు చెప్పండి, అది పరిహాసపు సభ కదా? ఆ ప్రదేశంలో దేవుని యొక్క మాటతో నా జీవితాన్ని సిద్ధపరచుకునేంత స్థాయికి నా ఆత్మీయతను కట్టని ప్రదేశం నీలాంటోడితో నిండిపోవడం వల్ల ఆ పాస్టర్ గారు పాపం పిచ్చోడు ఎవడో కానీ అలాంటి జనసమూహాన్ని చేర్చుకునేటువంటి జనం మంద కూడుకుంటడం
దేవుని నామానికి కూడా అవమానం కలిగించేటువంటి ఇది యూదా పత్రికలో చెప్తున్నటువంటి కడవరి కాలపు సంఘంలో జన సమీకరణ. నువ్వు కూడా దానిలో ఉంటావు, దానిలో ఉన్నవేమో చూసుకో. ఇప్పుడు ఆ కింద 19వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి కంటిన్యూషన్ వర్స్లో ఉంటుంది, అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారినై ఉండి భేదములు కలగచేయుచున్నారు. వీడు చాలా భేదాలు కలిగిస్తాడట. ప్రకృతి సంబంధమైన వ్యక్తి మరియు ఆత్మ లేనివాడు. ఇది పౌలు కొరింథీ సంఘానికి మొట్టమొదటిగా వాడాడు ఈ పదం. మిమ్మల్ని నేను ఆత్మ కలిగిన వారితో మాట్లాడినట్టు మీతో చెప్పలేకపోతున్నాను. మీరు పసిపిల్లలు, మీరు ఇంకా పాలు తాగుతున్నారు, మీకు శ్రేష్టమైన మాంసం పెట్టలేను, నేను మీకు ఉత్తమమైన సంగతులు నేర్పించలేను అని బాధపడినటువంటి ఆ పౌలు ఈ పత్రిక రాస్తున్న ఈ పత్రిక దగ్గరకు వచ్చేటప్పటికి ఈ యూదా పత్రిక చాలా ఖచ్చితమైనటువంటి పరిస్థితుల్లో ఈ హెచ్చరికతో మన ముగింపుకు తీసుకుని వెళ్తా ఉన్నాడు. ఈ ముగింపుకు తీసుకుని వెళ్తున్నటువంటి ఈ వచనం ఏం చెప్తుందంటే, భేదములు కలిగించడానికి ప్రకృతి సంబంధులుగా, ఆత్మ సంబంధులుగా, మరి ఈ దురాశలు చొప్పున నడుచుకునే పరిహాసకులు కూడుకునేటువంటి అపోస్తలులకు యేసు ప్రభు వారు హెచ్చరించిన ఈ స్థితి మార్చుకోకపోవడం నిజంగా దురదృష్టకరం. మరి ఈరోజు గెలవాల్సిన సంగతి ఏంటి? ఈ స్థితిని దాటి దేవుని మందిరంలోకి వెళ్ళడం ద్వారా నేను గెలుచుకోవాల్సిన పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచన చేద్దాం. నీవు ఎప్పుడైనా ఈ మాట వినండి, నేను మిమ్మల్ని పరీక్షలోకి తీసుకుని వెళ్ళే ముందు ఈ మాత్రం వినండి. మీరు ఎప్పుడైనా దేవుని మందిరంలోకి వెళ్ళేటప్పుడు మీకు నచ్చిన వ్యక్తి కనపడకపోతే, మీకు కావాల్సిన వ్యక్తి కనపడనప్పుడు, మీకు కావాల్సిన వ్యక్తి అంటే మీ పక్కన కూర్చున్న వ్యక్తి కావచ్చు, ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న వ్యక్తి కావచ్చు, ఐ రిపీట్, నీ పక్కన నీతో పాటు కూర్చున్న వ్యక్తి అయినా కావచ్చు, నీకు వాక్యం బోధించే వ్యక్తి అయినా కావచ్చు, నీకు కావాల్సిన వ్యక్తి కనపడనప్పుడు ఆ ప్రదేశంలోకి వెళ్ళి ఒక గంట సేపు అరగంట సేపు వాక్యం చెప్పడానికి ఏ గాడిదో నిలబడి ఉండొచ్చు. ఇక్కడ ఎవరో మాట్లాడేసిన తర్వాత నీకు కలుసుకుందాం అనుకుంటున్నా, చూసుకుందాం అనుకుంటున్నా, పరిచయం కలిగి ఉందాం అనుకుంటున్నా, ప్రేమను వ్యక్తపరుచుకుందాం అనుకుంటున్నా ఆ వ్యక్తితో నీ సంబంధం అక్కడ కలగనప్పుడు నువ్వు దేవుని కలుసుకున్నావు అనే భావం కలిగి వెళ్తారా, వెళ్ళరా? ఇంకా కొంచెం విరివిగా చెప్పాలంటే, ఇక్కడ ఆలివ్ గ్రీన్ లేకుండా ఎవరో కౌన్ కిస్కా జూనియర్ బ్యాచ్ నుంచి ఈ లాస్ట్ 5th బ్యాచ్లో ఎవడో కొత్తగా వస్తే పిల్లడిని ఆడి నుంచో పెట్టుంటే వాడు వాక్యం చెప్పడానికి ఇక్కడ మీరు వచ్చేటప్పటికి ఆదివారం ఇక్కడ కనపడుతూ ఉంటే, మీకు కావాల్సిన వ్యక్తేనా అని అటు ఇటు చూస్తే ఈ బ్యాచ్లో ఎవడో కనపడకపోతే, ఏ ముఖం తెలిసిన ముఖం కనపడకపోతే, ఈరోజు నేను యేసుప్రభుని కలుసుకున్నాను, వాక్యం విని వెళ్తాను అనేటువంటి అనుభవంతో వెళ్తారా? ఏం చెప్తారు సమాధానం? ఆ ఫీలింగ్ ఉంటుందా? యేసుని కలుసుకున్నాను, వాక్యం కలుసుకున్నాను అనే ఆ కిక్ ఉంటుందా? ఉండదు. కారణం ఏంటంటారు? మీరు వచ్చింది దేనికి? మీకు కావాల్సిన వ్యక్తిని కలుసుకోవడానికా? మీ పాస్టర్ గారికి హాయ్ చెప్పడానికా? మీ పాస్టర్ గారితో సెకండ్ ఇవ్వడానికా? పరాస్కాలు ఆడుకోవడానికా? ఏంటి ఎలాగున్నావు, ఏం తిన్నావు, ఏంటి వచ్చారా అని అడిగించుకోవడానికా? ఎందుకు ఇచ్చావు అంటే ఈ మాట నీ హృదయంలో నిన్ను దేవుని మందిరానికి నిన్ను నడిపిస్తున్న డ్రివెన్ ఫోర్స్ తప్పని తెలుసుకో. నువ్వు వస్తున్నటువంటి నడిపింపే తప్పు. ఇక దేవుని గురించి నువ్వేం తీసుకెళ్ళడానికి అవ్వదు. నీకు ఇక నెక్స్ట్ లైన్ ఇంకే దేవుడితో సంబంధం లేదు. ఈ ఆత్మ లేని వ్యక్తులు చేసేటువంటి పని ఇది. ప్రకృతి సంబంధులు చేసే పని వ్యక్తి. ప్రకృతి సంబంధమైన వ్యక్తి పులకరిస్తుంది. మీరు ఎప్పుడైనా చూడండి, మంచి పువ్వులు సీజన్ మారంగానే ఒకసారి మనకి ఏమనిపిస్తుంది? స్ప్రింగ్స్ వర్షం పడి ఆ జల్లు ఆ పువ్వులు కనపడంగానే ప్రాణం ఒకసారి హాయిగా అనిపిస్తుంది కదా. ప్రకృతి సంబంధాలు అలాగే ఉంటారు. నా మనిషి కనపడంగా వదిన వచ్చావా, బ్రదర్ కనపడారా, అన్నయ్య ఏటన్నయ్య 4 వారాలైంది. ఈ పలకరింపులు అనుభవాలు వాటి మధ్యలోనే, అంతేగాని దైవికమైన దుఃఖంతో కలిగిన ఆత్మ కలిగించు ఆ ఐక్యత, ఆత్మ ద్వారా ఇచ్చే పశ్చాత్తాపం అవేమీ ఉండవు అన్నమాట. సో మనం ఏ పరిస్థితుల్లో దేవుని యొక్క మందిరంలోనికి వచ్చి సంవత్సరాల కాలం తర్వాత నీ పరిపూర్ణతను ఏ స్థితికి మారుతున్నావో ఒకసారి అర్థం చేసుకో. నెంబర్ 1, మ్యూజిక్ నీకు సంబంధం లేదు. నెంబర్ 1 ఫస్ట్ ప్రశ్న, మ్యూజిక్తో నాకు సంబంధం లేదు. అంటే రాగము, తాళము, వాయిద్యము, సంగీతము వీటితో నాకు సంబంధం లేదు. పాటలు శ్రద్ధగా పాడేవాళ్ళు, గొప్పగా పాడేవాళ్ళు, కొయ్యరు, డ్రెస్సులు, స్కార్ఫ్లు, యూనిఫాము, లిప్స్టిక్, మేకప్, లైటింగు, కెమెరా, ఈ సాంగ్సే నీకు సంబంధం లేదు. 3, వర్షిప్ చేస్తున్నాం అందరం లేచి నిలబడి చేతులు ఊపుతూ. చాలామంది పాస్టర్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటాడు, నేను ఎప్పుడు ఆయన అడుగుతుంటాను. నేను ఎన్నిసార్లు మీటింగ్ వెళ్ళి ఆయన నవ్వు తగులుతూ ఉంటాడు. నువ్వు చెయ్యెత్తావు, అందరినీ చేతులు ఎత్తు అంటావు. ఎంతసేపు ఎత్తారు వాళ్ళు? అందరూ చేతులు ఎత్తాం, అందరూ చేతులు ఎత్తు ఆరాధిద్దాం అంటే వీడు మాత్రం మై కట్టుకుని ఉంటాడు. అవునా, నీ భుజాలు సమ్మగా ఉంటే వాళ్ళు మనం చేతులు పడిపోతాయి, ఎందుకే వాళ్ళకు చేయలెత్తిస్తావు పనిష్మెంటు?
స్కూల్లో ఎత్తమన్నట్టు. పోనీ ఎత్తమన్నోడు ఏమన్నా ఒక పాటకు ఆపుతాడా? ఆపడు. 2-3 పాటలు అందరూ చేతులు ఎత్తుదాం, అందరూ ఆరాధిద్దాం అన్నాడు. ఈయనేమో మామూలుగా ఉండి నువ్వేమో అందరిని ఎందుకు అదే వద్దే బాబు, మామూలుగా ఇది ఆరాధించని చెప్తూ ఉంటాను ఇలా ఆయనకి. ఆయన నా మాట అయ్యో కరెక్టే బెదర్ అంటాడు, మళ్ళీ మర్చిపోతాడు. ఎందుకంటే ఆ తన్మయత్వం అలాంటిది. మైకాసురులు అంటారు వాళ్ళని. ఇది చూడగానే వాళ్ళు తన్మయంతో ఆత్మతో నింపిపోతారు. ఇంకా ఆ తర్వాత ఆపలేం. అలాంటి ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది మనకుండేటువంటి ఈ 3 పద్ధతుల్ని పక్కకి దాటి నువ్వు దేవుని ఆరాధించడానికి మందిరంలో కూడుకోగలవా? ఈ 3 నీకు ఉండడానికి వీల్లేదు. నెంబర్ 1 మ్యూజిక్, నెంబర్ 2 సాంగ్స్ అండ్ క్వైర్, అండ్ నెంబర్ 3 వర్షిప్. ఈ 3 దాటి దేవుని మందిరంలోకి వెళ్ళి నువ్వు దేవుని ఆరాధించుకోగలవా? మీ పక్కన అడగండి. ఈ 3 సప్పగా నేను కొన్ని సంఘంలో నేను చాలా బాధపడిన సంఘటనలు కొన్ని ఉన్నాయి. ఆ ప్రదేశాల్లో పరిస్థితి ఏంటో తెలుసా? పాటలు పాడేటప్పుడు ఆ పాటగత్తె ఒక ఆవిడ ఉంటుంది, అహరోన్ కుమార్తె. ఆ పాటగత్తె రాకపోతే చచ్చిలాగా ఉంచదు, గోలటది. ఏంటి పాటలేంటి వాళ్ళ అలా పాడారేంటి, ఇలా చేసారేంటి, అసలు ఎంత గోల్ పెట్టేస్తుందంటే ఆ గోల్ పెట్టేస్తుంది. అన్నాను, ఇంతకీ ఈవిడ ప్రధాన గాయకురాలా అని అడిగాను. ఆ పాస్టర్ ఎలా కనిపెట్టారండి అనండి. కనిపెట్టమేంటి, లూసిఫర్ ఆత్మ కనపడుతుంది అక్కడ. ప్రధానత్వము కోరుకుని ఆత్మ ఎవరిది? డౌట్ ఏంటి? మీకు ఆత్మ లేదేమో, నాకుంది. నేను వెంటనే చెప్తాను, ముఖమే చెప్తాను. ఆ దయ్యాన్ని పట్టుకోవడం ఎంతసేపు? దేవుని ఆత్మను గుర్తించడానికి భాషల వరము వివేచన వరం కావాలి, దయ్యం పట్టుకోవడానికి ఏం అక్కర్లే. ఆ మాట చెప్పగానే ఆవిడ అలా చూస్తుంది, హౌడీడ్ అన్నట్టు. కళ్ళు నిలబెట్టి చూసే వాళ్ళని ఏమంటారు మీరు? ఏటా దయ్యం చూపు అంటామా? అదే ఆత్మ లక్షణాలు కూడా అలాగే ఉంటాయి, మీరేం భయపడక్కర్లే. సో చూశాను. ఆ పాస్టర్ గారు అన్నారు, సార్ ఆవిడే అంత ఇంపార్టెంట్ అండి. అదే ప్రాబ్లం. ఇప్పుడు ఆమె రాకపోవడం, లేక లేట్ అవటం, లేక ఆ పాట పాడకపోవటం, ఆ వర్షిప్ లీడర్ నడిపించకపోవటం, ఆ మ్యూజిక్ సరిగ్గా కీ నోట్స్ వేయకపోవటం, ఆ లీడ్ గిటారు, బేస్ గిటారు, ఆ కీప్యాడ్స్, ఈ తతంగం అంతటికి శుక్రవారం రాత్రి నుంచి శనివారం నుంచి ప్రాక్టీసు. మళ్ళీ కొన్ని చర్చిల్లో ప్రాక్టీసు. పొరపాటున ఒకడని రాలేదనుకోండి, వీడు ప్రాక్టీస్కి రాలేదు అని వర్షిప్లో నిలబడినెవరు. నేను పెద్ద చర్చిలోనే చెప్తున్నాను, రానివ్వరు. రానివ్వకపోగా పనిష్మెంట్ 2-3 వారాలని లోపల రానివ్వరు, ప్రాక్టీస్కి రానివ్వరు, కొయిర్లోని ఆదివారం ఆరాధనలో నిలబడినెవరు. అలాంటి వ్యక్తి అలాంటి ప్రదేశంలో దేవునిని వాటిని దాటి ఆరాధించటం నీకు నేర్పగలరా? తెలుసా మీకు? దేవుని మందిరంలో దానికి వెళ్ళాలి. ఎందుకంటే వాటికి నూతన నిబంధన సంబంధం లేదు. పరిశుద్ధాత్మ దేవునితో వాటితో నీవెప్పుడూ కూడా బిగించబడి ఉండకూడదు. ఈ ఆత్మతో సత్యంతో ఆరాధన చేయమన్నాడు. పాటలు మ్యూజిక్తో పాడాలి, సంగీత వాయిద్యాలు అవసరం, ఆరాధించడానికి సంగీత నేపథ్యం అవసరం, సంగీత గాయక బృందాలు ఉండాలి అవసరం. కానీ అవి లేకపోతే దేవునిని ఆరాధించలేని దుస్థితికి సంఘం రాకూడదు. వాటికి మీరు ఇచ్చేటువంటి ప్రయారిటీ క్రీస్తు యొక్క మాటను ఉపదేశించుకోవటానికి, హెచ్చరించుకోవడానికి, బుద్ధి చెప్పుకోవడానికి, పురుగొల్పుకోవడానికి, బలపరచుకోవడానికి ఉపయోగించకపోతే అది నీ పరిచర్య ధర్మము కాదు, అది పరిహాసకులు కూర్చుండే ప్రదేశం. యువర్ చర్చ్ ఏ సహవాసంలో కూర్చున్నా వీటిని దాటి నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఒక ఆయన అడిగాడు, మీరు ఏం వాయించరు కదా అన్నాడు. నువ్వు ఎప్పుడొచ్చావు నా మందిరంలోకి? ఏం వాయించకపోవడం ఏంటి? అన్నీ వాయిస్తాం, నేను అన్నీ వాయిస్తాను. ఎందుకంటే నేను దేనికి వ్యతిరేకం కాదు, అయితే దేనికి దాసుండి కాదు, దేనికి కొనబడిన బలహీనతలకు రాము. మాకు కూర్చోడానికి ప్లేస్ తక్కువ, దానికి ఇంత పెద్ద కీప్యాడ్ పెట్టి అక్కడ నుంచోబెడితే వాడిని నాకు ప్లేస్ దండగా అవుతుంది. అలాగని పిల్లలందరినీ వాయిద్యాల వైపు ఆకర్షించడం నాకు ఇష్టం లేదు, వాక్యం వైపు ఆకర్షించడం నాకు ఇష్టం. వాయిద్యాలు నేర్పిస్తాను, వాళ్ళ చేతులతో ఏ కరెంటు పోయినా చప్పుడు చక్కగా చేయగలిగిన వాయిద్యాలు ఉంటాయి ఆడ దగ్గర. అంతేగాని కరెంటు పోయిగానే ఏమైపోతారు అందరూ? స్టాండ్ ఇట్ ఈస్ అటెన్షన్, అంతే. మీరేం చేసుకుంటారో చేసుకోండి, ఆడికి ఏం చేయడు. అలా ఉండకూడదే, దేవుని ఆరాధించడం నేర్పించాలి. మొదటి విషయం, నీవు ఏ ప్రదేశంలోకి వెళ్ళినా నీవు మ్యూజిక్ కానీ, పాటలు కానీ, వర్షిప్ కానీ మూడింటిని దాటి దేవుని ఆరాధించడానికి రెడీ అవ్వాలి. ఈ మధ్యకాలంలో కొరియా పాటలు చాలామంది వింటున్నారట. ఈ ఆంధ్ర ఇండియా చాలా ఈ ఇంగ్లీష్ భాష దాటిపోయి కొరియన్ మ్యూజిక్ వింటున్నారు. ఏమంటే అవి కూడా వర్షిప్ సాంగ్సే. కొరియాలో పాడని పాట నువ్వు ఇండియాలో పాడితే నిన్నేమనాలా? ఆరాధించడం అంటారా దాన్ని? ఆత్మ లేని ఆరాధనలు ఇవి. ఇలాంటి మ్యూజిక్స్, చాలా రకాల మ్యూజిక్స్ మనకు వినపడతాయి. ఈ పాటలు బ్యాండ్స్గా మనకు వినపడుతూ ఉంటాయి, ఈ మిషప్స్ లాగా వినపడుతూ ఉంటాయి.
ఈ కలగా పొలగం కలిపేసి ఇక్కడ ఒక మొక్క అక్కడ ఒక మొక్క కలిపి ఈ రీళ్ళు బాగా ఎర్రిగా వినపడతాయి. ఆత్మను ఆరాధించటానికి, సత్యంతో ఆరాధించడానికి ఆటంకం. నీ హృదయము దేవునితో కనెక్ట్ అవడానికి, ఉపయోగపడడానికి ఈ సంగీత సాధనాలు కొద్ది వరకు ఉపయోగపడతాయి తప్ప వాటితోనే దేవుని దగ్గరికి వెళ్ళడానికి వెళ్తే అపవాది అక్కడి నుంచే కిందకు వచ్చాడు, జాగ్రత్త. లూసిఫర్ అక్కడి నుంచే బయటకు వచ్చాడు, జాగ్రత్త. మొదటి విషయం ఇది. రెండో విషయం, పాస్టర్ గారి కుటుంబం మీద పిచ్చి అభిమానం మీద నుంచి క్రీస్తు మీదకి అభిమానం పెంచుకోవడానికి వెళ్ళాలి. దేవుని మందిరంలో నీ అటెండెన్స్ చర్చిలోకి వెళ్ళిన తర్వాత నీకు ఇవ్వాల్సిన ప్రయారిటీ ఏంటో తెలుసా? యేసు మాటను కలుసుకొని, యేసు హెచ్చరికను విని, యేసు ద్వారా హృదయమును పొడుచుకొని, ఆ రోజు మేమేం చేయాలని ఆ పేతురు దగ్గర హృదయంలో నొచ్చుకొని ఏడ్చిన ఆ మొదటి సంఘము దేవుని సంఘములుగా మారినట్లు నీ హృదయము దుఃఖముతో నింపబడినటువంటి ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు సేవకుడు కానీ సేవకుడు కుటుంబం మీద కానీ నీకున్నటువంటి అభిమానం అంతా దాటి ఉండగలగాలి. పాస్టర్ మీద కానీ పాస్టర్ గారి కుటుంబం మీద కానీ నీకు ఆ పిచ్చి అభిమానం, దురభిమాన పాపం దాటిపోయి ఉండాలి. అంటే అది ఉండకూడదు, వాటి మీదకు వెళ్ళకూడదు. నిజం చెప్పండి, చిన్న చిన్న సంఘాల నుంచి పెద్ద పెద్ద సంఘాల వరకు క్రీస్తు ఫ్యాన్స్ ఉంటారా, పాస్టర్ గారి ఫ్యాన్స్ ఉంటారా? లైట్లు ఫ్యాన్లు అన్నీ ఎవరు ఉంటాయి? పాస్టర్ గారివే ఉంటాయి. యేసు ప్రభు ఏమైపోయాడు? సంఘానికి అధిపతి పాస్టర్ గారు, నాయకుడా యేసు ప్రభువా? మరి మీరు పాస్టర్ ఫ్యాన్ ఎందుకు అయ్యారు? పాస్టర్తో ఆగదు, ఫ్యామిలీ. పాస్టర్ అమ్మ గారి ఫ్యాను, పెద్ద కొడుకు ఫ్యాను, చిన్న కూతురు ఫ్యాను, ఎరగబోసుకుని ఉంటాడు ఒక మధ్యుడు, ఆడి ఫ్యాను. ఏంటి బాధ? కుటుంబం అంటే అభిమానం. పాస్టర్ గారి కుటుంబానికి చాలామంది దేవుని యొక్క పరిచర్య అనంటే సేవకుని యొక్క కుటుంబానికి పరిచర్య చేస్తే దేవునికి పరిచర్య చేస్తామనేటువంటి మైండ్ లేని ఆత్మీయతను చేస్తారు. అందుకే ఆత్మ లేని వారు అని చెప్పాడు కాబట్టి దాన్ని ఏమి అన్నానికి లేదు. వాళ్ళు ఆత్మ లేని వారు, ప్రకృతి సంబంధం. కాబట్టి సేవకుని ఇంట్లో అంట్లు గడిగినా, ఇల్లు దుడిచినా, బట్టలు ఉతికినా, ఇంట్లో వంట చేసి పెట్టినా, ఇంకేమైనా కార్యక్రమాలు చేసినా అది ఆత్మీయతకు పరిగణించుకుని వారి బలహీనతను సైతం దేవునికి చేస్తున్నట్లుగా భ్రమపరచబడేటువంటి సేవా పరిచర్యలు. సేవకుడు కానీ సేవకుడి కుటుంబము కానీ నీ అభిమానాన్ని దేవునికి స్థానానికి దొంగిలించకూడదు. దే షుడ్ బి అవుట్. వెళ్ళగలమా? అలాంటి ప్రదేశాలకు వెళ్ళగలమా? అలాంటి దగ్గర ఉండగలమా? కానీ పెద్ద ఆసక్తి అంతా ఎవరండి చెప్పండి? పాస్టర్ గారు. మా పాస్టర్ గారు అండి, అసలు మీ యేసుప్రభు గురించి ఎవడు చెప్పలేడండి. మీ పాస్టర్ గారి గురించి చెప్పగలిగిన పేజీలు బైబిల్లో ఆఖర 23వ అధ్యాయం రాయమంటే రాసేస్తారు. పాస్టర్ అధ్యాయం యేసుప్రభు గురించి రాయండి, రాస్తారా? యేసు గురించి నా అభిమాన హీరో యేసు, ఆయన గురించి నేను ఇవి రాస్తానని కొన్ని మాటలు రాయండి చూద్దాం. రాయలేరు. కానీ మీ పాస్టర్ గారి గురించి బలము మరియు బలహీనతలు కూడా రాసి బలహీనతల్ని మళ్ళీ మీరు ప్రేమించేంత అభిషిక్తులు అయిపోతారు. అభిషిక్తులు కప్పేసుకుంటారు, ప్రతి పాపం కప్పేస్తారు. ఈరోజు నీ పిచ్చి అభిమానం సేవకుడి మీద, సేవకుడి కుటుంబం మీద దాటి యేసు మీదకి మారిందా లేదా? యేసు మాట మీదకి మారిందా లేదా? చెక్ చేయండి ఒకసారి. ఎందుకు ఈరోజు ఆ దైవ సేవకులు అనబడుతున్న వారి వెనక వారి పేజీలను ఫాలో చేస్తూ వారి మాటలకు వత్తాసు పలుకుతూ ఎవడైనా ఏదైనా చిన్న మాట అంటే అని ఫేస్బుక్లోనే మింగేసేంత గొప్పగా కామెంట్లు పెట్టి చంపేస్తా, నీ బయటికి రా, తేల్చుకుందాం రా అనేంత సవాళ్ళు. ఎందుకు ఆ అభిమానం? నీకు దేవుని యొక్క వాక్యం హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 7వ వచనంలో ఈ లేఖనం నువ్వెందుకు నిరర్థకం చేస్తావో నాకు అర్థం కాదు, చెప్పినా వినడానికి వ్యక్తులు ఆటోలో అమ్ముకుని సేవకుల అప్పులు తీరుస్తున్నారు. చేసిందేమో బుద్ధిమాలిన పని, చేస్తున్నదేమో నీ ఇల్లు గుల్ల చేసుకుంటావా? మీ ఆవిడ ఇంట్లో ఒంటి మీద ఉన్న బంగారాన్ని అమ్మేస్తావా? నీ ఇల్లు తాకట్టు పెట్టి సేవకుని అప్పులు తీరుస్తావా? వాడు చేసిన బుద్ధిహీనమైన పనికి ఆత్మీయతని బుద్ధి లేని వ్యక్తులుగా చేసే పని కదా. 13:7 మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించి వారిని వెంబడించండి, వారి విశ్వాసాన్ని వెంబడించండి. వారి విశ్వాసమును ఏమైనా తోపులు ఉంటే వాళ్ళ విశ్వాసం వెంబడించండి, అంతేగాని వారిని వెంబడించడానికి, వారిని గొప్ప చేయడానికి నువ్వు పిలవబడలా. వారి కుటుంబాన్ని వెనకేసుకురావడానికి పిలవబడలా. వారి కుటుంబంతో పరిచర్య చేయడమే ఆత్మీయతని, వారి కార్లలో తిరగడం, వారి బండ్లలో తిరగడం, వారితో పాటే మీటింగులకు తిరగటం ఇత్యాది క్రియలన్నీ ఆత్మలేని వ్యక్తులు అక్కడ చెప్తున్నటువంటి బలహీనమైన మనస్సాక్షితో చేసేటువంటి తప్పుడు పాపాలు. దేవుని మాటతో నువ్వు బ్రతకడం మాని ఏ ఇతర పరిస్థితులకు ఆ కుటుంబమును నువ్వు హైలైట్ చేయకూడదు.
దానివైపు నువ్వు పరుగులెత్తకూడదు. ఆ బలహీనమైన పరిస్థితిలో వారిని వెంబడించే స్థితికి నీ మనసు ఎప్పుడు పెంచుకోకూడదు. నెంబర్ 3 వీరు దేవుని యొక్క పరిచర్య మాటలు చాలా చక్కగా పాస్టర్ గారు చెప్పే విషయాలు చాలా చక్కగా వింటారు, చాలా చక్కగా సిన్సియర్గా ఫార్వర్డ్ చేస్తారు, లింకులు పంపుతారు, స్టేటస్ల్లో పెడతారు, షేర్లు చేస్తారు. వీరికి చాలా సీరియస్ మినిస్ట్రీ ఇదే, ఫాలో అవరు. ఏం చెప్పాను? వీళ్ళు ఫాలో అవరు. కానీ ఎవరిని ఫాలో చేస్తారు? దైవ సేవకుల యొక్క మాటల్ని, ఉపదేశాలని, షార్ట్లని, లింకుల్ని షేర్ చేయడం, అట్ని వాట్సాప్ పరిచర్య, ఏమంటారు ఇదంతా? ఇంటర్నెట్ పరిచర్య, సోషల్ మీడియా పరిచర్య ఎంత సిన్సియర్గా చేస్తారంటే ఇంక వీళ్ళకి లైఫ్ అచీవ్మెంట్ అది. ఏ టైంలో చూసినా వీళ్ళు ఆ సేవకులకు సంబంధించిన, ఇక్కడ నేను ఏ సేవకుడు అని చెప్పట్లా, నన్ను ఫాలో అయ్యేవాడు కూడా చెప్తున్నా, ఏ సేవకుడు, వీళ్ళు మినిస్ట్రీ ఇదే. వర్డ్ని ఫాలో అవ్వడానికి బదులు వారిని ఫాలో చేయించేలాగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎంతసేపు దాన్ని పుష్ చేస్తూ ఉంటారు. ఆ సర్క్యులేషన్లో ఉండడానికి, ఆ స్పెక్యులేషన్ని పెంచడానికి, వ్యూవర్షిప్ని పెంచడానికి ఈ స్టేటస్లు, ఈ లింకులు, ఈ ఫార్వర్డ్లు వాళ్ళ వాట్సాప్లో ఇవే ఉంటాయి. నిజం తెలుసా? వాళ్ళు సినిమా బిట్లు కూడా చూడరు, ఇలాగే తోలుతూ ఉంటారు. వీళ్ళ పనే మినిస్ట్రీ. వీళ్ళకి దేవుని వాక్యంతో సంబంధం లేదు, దేవుని మాటతో జీవితం కట్టుకోవడానికి అవసరం లేదు, దేవుని మాటకు తగినట్లుగా పశ్చాత్తాపడాల్సిన అవసరం కనపడదు, దేవుని మాట యొక్క లోతుకి నా బ్రతుకు మారట్లేదనే చింతించే స్థాయి కూడా ఉండదు. కేవలము వారు మినిస్ట్రీని ఆ రోజు మాటల్ని నేను ఎంత చక్కగా ఫార్వర్డ్ చేశానో లేదా, ఎంత తొందరగా పంపించానా లేదా, ఎంత ఎక్కువగా ఇలా విరివిగా దాన్ని ఎక్స్పాండ్ చేశానా లేదా, అసలు నిజంగా నీ బ్రతుకులో ఈ పరిచర్యలు అని చెప్పబడుతున్న చాలా విషయాలలో దేవుని యొక్క మాటలను వినకుండా నువ్వు చేసేటువంటి ఈ పనిని ఎవరైనా కదిపితే వాళ్ళు ఏమంటారో తెలుసా? నేను చేస్తున్నది దేవుని పని. చాలామందికి ఈ ఫీలింగ్ ఉంది, చేస్తున్నది దేవుని పనే. నిజానికి దేవుని మాట నువ్వు వినబడకుండా నువ్వు నీ ద్వారా పంపబడుతున్న పరిచర్య ప్రయోజనకరం కాదని నీకు తెలియదా? ఆత్మలేనివాడా, ఓ పరిహాసకుడా, నువ్వు చేసేటువంటి పరిచర్య అది అప్రతిష్ట పాలు చేస్తుంది. మేబీ ప్రజల దగ్గరికి వెళ్తుందేమో, కానీ ప్రభువు ద్వారా వచ్చేది కాదు. ఎందుకంటే నువ్వు దేవుని మాట నీ లోపలికి వినిపించుకోవడానికి, నీ శరీరములో కార్యకార్యకు తన శక్తి చొప్పున పనిచేయించడానికి, నీ రక్తమాంసాల మధ్యలో శరీరధారిగా శరీరమును ధరింప చేసుకునే స్థాయికి నువ్వు సిద్ధపరచలేని దేవుని యొక్క వాక్యం ఉపయోగం ఏంటి? నువ్వు షేర్లు చేస్తే ఉపయోగం ఏంటి? సెండ్ చేస్తే ఉపయోగం ఏంటి? లైక్ చేస్తే లేక ఇంకెక్కడో ఎస్టాబ్లిష్ చేస్తే ఉపయోగం ఏంటి? ఇది దాటే స్థాయికి నీ మనస్సును పెంచనిది పరిచర్య అనే దృక్పథంతో ఆత్మలేని వారంగా మనం చేసేటువంటి బలహీనమైన పరిస్థితి. నెంబర్ 4, చాలా పరిచర్యల్లో బిజీగా ఉంటాం, సువార్తలకు వెళతాం, వాక్యం సాక్ష్యాలు చెప్తూ ఉంటాం, సువార్తను కాగితాల రూపంలో పంచిపెట్టడానికి, దండయాత్రలు చేయటానికి, మీటింగులు చేయటానికి చాలా ఎక్కువగా ఇష్టపడతాం. అంతరంగం మారదు, ఇన్నర్ మ్యాన్ మారడు. కానీ దే ఆర్ సీరియస్ అబౌట్ ఫోకస్ ద మినిస్ట్రీస్. ఎక్కడైనా సువార్త మీటింగ్ అనంటే ఇంటిల్లో పాది చిన్నపిల్లలను కూడా వేసుకుని స్కూల్ మానిపించేసి ఆఫీస్ సెలవు పెట్టేసి బస్ ఎక్కేస్తారు, వెళ్ళిపోతారు. ఏమంటే మా చర్చిలో సువార్త 2 రోజులు పెట్టారండి అరకు, అందుకని కుటుంబం వెళ్ళిపోతున్నాం, మేము రాము, అవసరమైతే లాస్ ఆఫ్ పేర్ మానేయండి, వెళ్ళిపోతాం. వీళ్ళు చాలా సిన్సియర్గా సువార్త చేస్తారు. ఎక్కడ మీటింగ్ అన్నా ఇలాంటి వాళ్ళు 10 మంది ఉంటే చాలు, ఒక చిన్న సంఘం ఏర్పాటు చేసి పాటలు పాడేయచ్చు. కానీ వాళ్ళ అంతరంగాలలో ఎవరిలో కూడా యేసుక్రీస్తు పోలిక రూపం మారదు. ఇన్నర్ మారని, నా వ్యక్తిత్వాన్ని మార్చని యేసు ప్రభువుని నేను ప్రకటిస్తున్నానే తప్ప మార్చుకున్న యేసుని ప్రకటించడం వేరు. మారని నన్ను మార్చని యేసుని నేను మారుస్తాడు అని చెప్పడం అబద్ధం. నన్ను మార్చని యేసుని నిన్ను మారుస్తాడని నువ్వు ఎలా చెప్తున్నావు? నీ బతుకు మార్చని యేసు, నీ అంతరంగము మార్చని యేసు మరొకటి జీవితాన్ని మారుస్తాడని చెప్తున్నావు, అబద్ధం కదా. ఎంతమందికి ఇలాంటి తప్పుడు సువార్త చెప్తున్నాం మనం? ఇది ఎలా ఉంటుందంటే, నాకు 2 లక్షలు అప్పుండి నేను ఒక పాట పాడతాను, యేసుని నమ్మితే అప్పులు తీరిపోతాయి అన్నట్టు. యేసుని నమ్మితే అప్పులు తీరిపోతాయి, నా 2 లక్షల అప్పు ఎందుకు నాకుంది? ఈడు అప్పు చేసే వార్త ఎందుకు పెడతాడు? అంటే ఏంటి? వాక్యం యొక్క అనుభవానికి వ్యక్తిత్వాన్ని సిద్ధపరచుకోడు,
బట్ వాక్యం ప్రకటించడానికి మాత్రం చాలా సిన్సియర్గా సీరియస్గా ముందుగా ఉంటుంటాడు. అంటే చాలామంది ఈరోజు పరిచర్యల యొక్క ప్రాముఖ్యతలను విస్తారంగా అడ్వర్టైజ్ చేసి యేసు ప్రభు నామానికి అవమానకరమైన పని చేస్తున్నారు. అవమానం అని ఎందుకు అంటున్నానంటే, నా బ్రతుకు మారిందనుకోండి, ఆటోమేటిక్గా నా ఇంటి వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చేస్తారు. నా ఇంటి వారి బ్రతుకు మారిందనుకోండి, నా వీధంతా నా వైపు చూసి ఏదో ఒకరోజు నన్ను పిలిచి లేక నాతో పాటు నా చెంగు పట్టుకుని 10 మంది యూదులు వచ్చినట్లు యేసు ప్రభుతో మందిరంలో చేర్చిపోతారు. ఈరోజు నేను మారను, నా ఇల్లు మారదు, నా వీధి మారదు, నేను పట్టణం మొత్తానికే సువార్త చేసేస్తాను. పట్టణం మీదకే ఎగిరిపోతా. పెద్ద లౌడ్ స్పీకర్లు పెట్టుకుని, పెద్ద పెద్ద డీజే బాక్సులు పెట్టుకుని, వ్యాన్ల మీద బస్సులు ఎక్కించుకుని ముందుకు పోతున్నా. ఈరోజు పరిచర్యల మీద ఉన్నటువంటి ప్రభావవంతమైనటువంటి తీవ్రత నీ అంతరంగాన్ని సమూలంగా మార్చుకోవడానికి నీకెందుకు లేదు? ఈరోజు నిజంగా చెప్పాలంటే వర్షం భూమి మీద పడి ఖచ్చితంగా ఏదో పని చేసి వెళ్ళిపోద్ది. ఏదో పని, మంచు నేల మీద పడి ఏదో తన పనిని తను చేసుకుని వెళ్తుంది. గాలి భూమి మీద విసిరి ఖచ్చితంగా తన పని అది చేసి భూమి చుట్టూ తిరిగి వస్తుంది. ప్రకృతిలో ప్రభువుతో తయారు చేయబడిన ఏది కూడా నిష్ఫలంగా పనిచేయదు. ఒక విత్తనం నేల మీద పడుంటే ఈ సీజన్స్లో ఏదో ఒక సీజన్కి ఖచ్చితంగా అది ఏమవుతుంది? మొలుస్తుంది. నీ జీవితంలో ఈరోజు యేసుక్రీస్తు యొక్క వాక్యపు విత్తనాలు గుప్పలు కుప్పలుగా, గుట్టలు గుట్టలుగా, బస్తాలు బస్తాలుగా 100 సంవత్సరాల నుంచి నీ మీద ఒక కొమ్మరించి అవసరమైతే నిన్ను పాతి పెట్టేంత స్థాయిలో సమాధి ఎత్తంత విత్తనాలతో నువ్వు నింపిపోయి ఉన్నా మెసేజ్ల్లో నీ లోపల ఆ విత్తనం తాలూకా ప్రభావపు క్రీస్తు సువాసన రావడానికి ఒక్క మొక్క మలవలేదంటే నీ బతుకుని చూసి ఏమనాలి? ఆ విత్తనం పనిచేయట్లేదా? విత్తువాడు సరిగా లేడా? విత్తువాడు మనిషి కుమారుడే, విత్తనం దేవుని వాక్యమే. మరి వచ్చినప్పుడు ఆ రాతి నేలలో వచ్చినప్పుడు, నిన్న ఉదయం మాట్లాడుతుంటే ఒక సోదరుడితో చెప్పా, రాతి నేల విత్తనాలు రావని చాలామంది అంటారా? బైబిల్ చెప్పిన కాలం కరెక్టే, కానీ ఒక మాట మీకు చెప్పాలి. ఈరోజు ఈ మొత్తం ఋషికొండ దగ్గర నుంచి మన విశాఖపట్నం చుట్టూ ఉన్నటువంటి 28 కొండలు ఉన్నాయి. ఈ 28 కొండల మీద మొక్కలు ఉన్నాయి లేదా చూడండి, వెళ్ళి లేవా? రాతి నేల మొలలో అని ఎవడు చెప్పాడు? బైబిల్ చెప్తున్నటువంటి కాలంలో యేసుప్రభు మాట్లాడే టైంకి అదంతా సున్నపు నేల, అదొక ఎడారి భూమి. ఆ ప్రాంతంలో మొక్కలు రావడానికి అవకాశమే లేదు. అందుకు యేసుప్రభు వారు ఉపమానం చెప్పాడు. కానీ ఇప్పుడు అలా కాదే. ఏ కొండ మీద చూసినా పచ్చటి ఆవరణ ఉంది చూడండి, పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి. మీరు పైకెక్కి చూడండి, కైలాసగిరి పైకి వెళ్ళండి, కొండల నిండా నిండిపోయిన చెట్లు. ఆ హుదూతు తర్వాత తెలిసింది, ఆ ఎండిపోయిన మోడ్లు చూస్తే ఏంటి ఇంత పెద్ద అడవి ఉందా ఇక్కడ అని. మొలుస్తే లేవా? అంత బండల కొండల మీదే మొక్కలు లేచి తాడి చెట్లు అంతంత పెద్దతో అయిపోతుంటే ఇంత జీవితం, ఇంత ప్రాణం, ఇంత హృదయం, దానిలో ఒక్క మాట పనిచేయలేదా నీకు? ఆ వాక్యపు రూపాంతరం నిన్ను తేలేకపోతుందా? నీ నోటిని అదుపు చేయలేకపోయింది వాక్యం, నీ మనస్సును అదుపు చేయలేకపోయింది, నీ పాపంపై నీ కంట్రోల్ చేయలేకపోయింది, నీ లోకపు విహారాల వైపు నీ మనసు చూపుని కంట్రోల్ చేయలేకపోయింది, మీ ఆవిడ్ని ప్రేమించలేకపోయింది, నీ తల్లిని నువ్వు సన్మానించలేకపోయింది. ఈరోజు ఎవడో చెప్తున్నాడు హ్యాపీ ఫాదర్స్ డే. తల్లిదండ్రులను సన్మానించడం తప్పు కాదు. తల్లిదండ్రుల గురించి ఒక్కరోజు మాత్రమే నీ హృదయంలో ప్రేమ కలిగి ఉండడం పాపం. అన్ని రోజులు ప్రేమించమని ఉందా వాక్యం? ఆ ఒక్కరోజే ప్రేమించమని ఉందా? అన్ని రోజులు నువ్వు వాళ్ళని సన్మానించమని ఉందా? ఆ ఒక్కరోజే గుర్తుపెట్టుకోమందా? ఆ ఒక్కరోజు చేస్తేనే పాపం. అన్ని రోజులు చెయ్యి, పాపాన్ని దాటు. చేయనివ్వలేకపోయింది లోకం, వాక్యం కూడా పనిచేయలేకపోయింది. ఎన్నో సందర్భాలలో నీ బలహీనతలన్నింటిలో నీకు తెలిసిపోతుంది నేను ఈ పని చేయకూడదని, కానీ అది చేయటానికి నువ్వు ఉవ్విళ్ళూరిపోతున్నావు, పరుగులెత్తిపోతున్నావు, సాహసం చేస్తున్నావు. యేసుప్రభు ఎవడంటున్నావు? ఆత్మ లేదు కాబట్టి, పరిహాసకుడు కాబట్టి నువ్వేం చేసినా అది సంఘంలో గొప్పతనమే. ఎందుకంటే నువ్వు పెద్దోడు కదా, మరి నిన్నెవడు అనడు, ఎవడు నిన్ను పేరు పెట్టి చేపెట్టి చూపించలేడు. ఎన్ని బలహీనమైన పరిస్థితులండి. దానికేమో నీకు బోల్డ్ కొటేషన్లు గుర్తొస్తుంటాయి, వాక్యం గుర్తురాదే, దేవుని మాట గుర్తురాదే, కొటేషన్లు గుర్తొస్తున్నాయా? ఏముంది? నీ మనసు పనిచేస్తుందా? నీ శరీరంలో ఇంకేమైనా ఆత్మ పనిచేస్తుందా? అదే చెప్తున్నా. అంటే దేవుని ఎదుట పరిచర్యలుగా ఇష్టపడుతున్న మనము అంతరంగాన్ని మార్చుకోలేకపోయే దుస్థితిని సంఘంలోకి వచ్చి మారట్లేదు అని అంటే నువ్వు గెలవాల్సింది ఇంకా చాలా ఉందని అర్థం. 5, నా ప్రాముఖ్యత పెరగకుండా. జాగ్రత్తగా వినండి, ఈ పదం మీరు కొంచెం లోపలికి వెళ్ళి వినాలి. నీ ఇంపార్టెన్స్, నీ ప్రామినెన్స్, నీ ప్రాముఖ్యత పెరగకుండా. నీ ఇంపార్టెన్స్ ఎక్కడ పెరగకూడదు, ఎవరి మధ్యలోనూ పెరగకూడదు, ఏ స్థితిలోనూ పెరగకూడదు. పెరగకుండా చూసుకుంటూ, జాగ్రత్తగా చూసుకుంటూ నీ సహకారం ఇవ్వాలి, నీ సహవాసం ఇవ్వాలి, నీ స్నేహం ఇవ్వాలి, నీ
అందుబాటులో ఉండాలి, నీ ప్రాముఖ్యత పెరగకుండా చూసుకోవాలి. అలా ఎదిగారా? నువ్వెక్కడ ఐడెంటిటీకి రాకూడదు. నీ సహవాసం ఇవ్వాలి, నీ సహకారం ఇవ్వాలి, నీ స్నేహం ఇవ్వాలి, నీ పరిచర్యకు అందుబాటులో ఉండాలి. నీ ఇంపార్టెన్స్ రాకూడదు, నీ ప్రయారిటీ రాకూడదు. దీన్ని ఇంకా గట్టిగా చెప్పాలంటే, నేను లేకపోతే ఆ పని అవ్వదు అనేలాగా నువ్వు ఉండకూడదు. నేను చేస్తున్నట్టు ఎవడో చెయ్యలేడు అనేటువంటి భావంలో నువ్వు కనపడకూడదు. నీ నీ స్నేహం, నీ సహవాసం, నీ సహచర్యం, నీ పరిచర్య, నీ అందుబాటు అన్నీ జరగాలి. నీ విలువ, నీ ప్రాముఖ్యత నువ్వు ఎంచుకోకూడదు. ఎవరు ఉన్నారు అలాగా? ఏ సంఘంలోనైనా చూడండి. నేను ఒక సహోదరుడి గురించి చెప్తాను. మేమిద్దరం ఒకే సంఘంలో ఉండేవాళ్ళం. ఆ పరిచర్య చేసేటప్పుడు మేము సేవకులుగా మారుతామని మాకు తెలియదు. మేము ఇలా కూర్చున్న స్థాయిలో ఉన్నాం. అప్పుడు మా ఇద్దరికి ఒకే మనసు ఉండేది. మేమిద్దరం ఏమనుకుంటే, ఎవరైనా వచ్చి అక్కడ నిలబడ్డాడు అనుకోండి, నన్ను ఇలా అది ఏమైనా చేస్తావా, చెయ్యి అనేవాడిని. ఏమవుద్దిరా చెయ్యి, ఇదేముంది, ఇది బేసు, ఇది ట్రిపుల్, ఇది సౌండు, ఇది ఇలా చెయ్యి, ఇలా చేయని చెప్పేవాడు. వాడు ఎక్కడ లేని గర్వంగా, అమ్మయ్యా నాకు దొరికింది వాళ్ళ అవకాశం అని ఆ కుర్చీ మీద కూర్చుని ఓ ఫోటో తీసేసుకుని మొత్తానికి దాన్ని ఏదో కెలికేసి ఏదో చేస్తూ ఉండేవాడు. మేము దగ్గరే ఉండేవాళ్ళం, ఏమనేవాళ్ళం కాదు. వాడిని ఏ పని అయితే చేయటానికి వాడికి ఇంట్రెస్ట్ ఉందో ఆ పనిలో వాడికి సంపూర్ణంగా పుస్తకంలో నోట్స్ రాసి, ఇదిగో దీని తర్వాత ఇది పెట్టాలి, ఎలా ఉండాలని వాడికి అవన్నీ ఆ అల్గరిథం అంతా చెప్పేసి చాలా క్లీన్గా వాడిని వదిలేసేవాళ్ళం. ఓ రోజు ఒక తమ్ముడు వచ్చి, ఎలా నేర్చుకున్నావురా అంటే, నేను ఎలా నేర్చుకున్నాను అని నేను చెప్పలేను, కానీ ఏది తప్పు చేయకుండా నేర్చుకోవటానికి మాత్రం నాకు కొంతమంది సహకరించారు. ఈ అన్నయ్య అని నా గురించి చూపించాడు. అతను నన్ను వచ్చి అన్నాడు, సార్ మీరు నేర్పించేటప్పుడు మీకు మనసులో ఏమైనా ఫీలింగ్ ఉందా అని అడిగాడు ఆయన. నేను ఫస్ట్ నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే ఆ ఫీలింగ్ ఉండకుండా ఉండడం. దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నేను నేర్చుకున్నది ఫీలింగ్ లేకుండా చేయగలగడం. ఏమండి మీరు పనిచేస్తున్నారు, ఇక్కడ తుడుస్తున్న వాళ్ళు, తడిగుడ్డు పెడుతున్న వాళ్ళు, ఏదో చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సడన్గా నిన్ను కూర్చొని నీ చేతిలో లాక్కుని ఇంకోళ్ళు ఎవడో చేతి ఎలా చేయాలి అన్నారు అనుకో, ఎలా ఉంటుంది మీకు? మీరు రెగ్యులర్ సీనియర్స్ కదా, లాక్కుని ఇలా చెయ్యాలంటే అసలు గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిందంట, ఇంకేదో సామెత గుర్తొస్తుంది. ఆ సమయంలో నువ్వు సారీ అమ్మా నాకు ఇలా రాదు అని ఎటకారం లేకుండా ఆత్మీయంగా ప్రేమగా వాళ్ళని చూడగలరా? నువ్వు ఎదిగినట్టు. ఏ పనైనా చెయ్యి, మందిరమే కాదు, నువ్వే ప్లేస్లోనే ఉండు. నీ స్పిరిచువల్ వార్ఫేరు నీ ఫిజికల్ వార్ఫేర్కి ఈక్వల్గా కంపీట్ అవ్వాలి. అక్కడ దొరకాలి నీవు. ఆ దొరికే పరిస్థితుల్లో, ఆ రాపిడిలో నువ్వు దేవుని ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నీ వ్యక్తిత్వాన్ని, క్రీస్తుని కనపరచగలిగేటట్లు నేను చచ్చి క్రీస్తు బయటికి రావాలి. నా ఐడెంటిటీ పోవాలి, యేసు ప్రభు రావాలి. అప్పుడు నీ నవ్వు లోపల నుంచి ఏమి వినపడాలి తెలుసా? యేసులో ఉన్నాను కాబట్టి సాధ్యమైంది, లేకపోతే దాన్ని తొక్క తీసాను, ఈ పాటికి పేక మీద కాలేజ్ తొక్కాను. ప్రభువులో ఉన్నాను కాబట్టి ఇది సాధ్యమైంది. ప్రభువా ఎంత పొగరబట్టోడిని నేను, ఎంత గర్విష్ఠుడిని నేను, నా మాట ఏంటి అసలు, ఎంత కంట్రోల్ చేసావయ్యా, స్తోత్రం నాయన, నువ్వు కాబట్టి ప్రభు నన్ను కంట్రోల్ చేసావు, ఈ పాటికి ఇంకోటి ఎవడైనా అయితే రేగిపోదును అని నీ హృదయం నవ్వాలి. నువ్వు చచ్చిపోతున్నప్పుడు నీ లోపల నీ అంతరంగ స్వరం వినపడదు. ఇది హేయ్ నువ్వు ప్రభులో ఉన్నావు కాబట్టి. అత్తగారికి కోడలికి దెబ్బలాట అవుతుంది. నేను కింద కార్ పార్కింగ్ చేసి డోర్ వేస్తున్నప్పుడు వినపడుతుంది. వాళ్ళింటికి వెళ్తున్నాను, నేను వెళ్తున్నందుకే గొడవ అయింది. ఇద్దరు దెబ్బలాడుకుంటుంటే ఆ అమ్మాయి యవ్వనస్తురాలు ఫోర్స్ మీద ఉంటుంది కదా, ఎప్పుడు ఉండాలా, ఏమైనా ఉండాలా? విషయం ఏంటంటే ఉంటారు కదమ్మా, అసలు ఉండకూడంది యవ్వనస్తురాలు. ఎందుకంటే చాదస్తం వయసుతో పాటు పెరుగుద్ది కాబట్టి ముసలిదా 4 మాటలు అంటే పడి ఉండాలి. అంతేగాని యవ్వనస్తులకి పవర్ ఎక్కువైపోయి ముసలిదాన్ని అణిచేస్తారంటే ఎలాగవుద్ది? ఇది రివర్స్ అనమాట. సో మొత్తానికి ఆవిడేమో తగ్గిపోయింది, ఈవిడేమో రెచ్చిపోతూ ఉంటే ఒక 2 నిమిషాలు రండి కంగారు పడద్దు, అది చల్లారినాక వెళ్దాం, ముందెందుకు అన్నాను. అయిపోయింది. ఆ అమ్మాయి ఆ ఫోర్స్తో మాట్లాడేటప్పుడు తనకు తెలియకుండా తన శరీర స్వభావాన్ని, తన కుటుంబ క్రైస్తవ్యాన్ని దాటి పనిచేసి మాట్లాడుతుంది. అత్తగారు సడన్గా, అమ్మ బాబు వచ్చే టైం అయింది, మన ఇద్దరు తర్వాత దెబ్బలాడుకుందాం, వాయిదా వేద్దాం, కొంచెంసేపు తగ్గు
అని అంటే, రానివ్వండి, వస్తే ఏంటి? కాదమ్మా బాగోదని. ఏం బాగోదు? మీ బాగోతం బయటపడిపోద్దనా? నీ బలం బయటపడుతుంది అనుకోట్లా, ఆవిడ బాగోతం బయటపెట్టేస్తుందంట. ఇంక మరి రేగిపోతుంది, ఆగదు కదా, ఆ ఊపు అలాగే ఉంటుంది, అనుభవం అలాగే ఉంటుంది. సరే, అది ఆవిడ చూసేసింది నన్ను. అమ్మ వచ్చేసారు కింద అంది. వచ్చారా అంటే, రండి రండి, వచ్చాక అన్నీ బయటపడతాయి రండి అంటే నన్ను కూడా కలిపి కడిగేస్తుంది. సాహసం దేనికైనా చేస్తుంది. ఆత్మ కదా, ఆత్మ ఉందా లేదా? ఉందా లేదా? అదనమాట. ఆ ఆత్మకి ఎప్పుడూ అవకాశం ఉంది, పరిశుద్ధాత్ముడికే అవకాశం లేదు. సో నేను అమ్మ నేను పైకి రాను కానీ కిందకి రాను. వచ్చింది. గొడవ ఎవరికి? మీ ఇద్దరికా, నాకు నీకా? అండ్ మా ఇద్దరికా? మీ ఇద్దరు తెలుసుకోండి, నన్ను పిలుస్తున్నాం ఎందుకన్నా అంటే మీరు వస్తున్నారని ఇప్పుడు ఆపేయమంటుందండి, తర్వాత మళ్ళీ డబల్ మాట్లాడుతుందండి, ఈ లోపు బోల్డ్ మాటలు ఆలోచించుకుంటుందండి మా అత్తయ్య. నీ అంత తెలివిది కాదమ్మా ఆవిడ, నీ అంత సీనియర్ కూడా కాదమ్మా. ఎందుకంటే ఒకప్పుడు ఆ ఫోర్స్ ఉండేది, ఆవిడ కోడలుగా ఉండేటప్పుడు. ఇప్పుడు అత్తయ్యకి అన్నీ మారిపోతాయి, బోల్డ్ అనుభవాలు వచ్చేస్తాయి. ఈలోపు క్రీస్తు ఒకటి అడ్డం పడిపోతాడు, నోట్లోంచి మాట రానివ్వడు, మాట్లాడేస్తున్నప్పుడల్లా నీ మనస్సాక్షికి ఎదురుగా కనపడుతూ ఉంటుంది వాక్యం. ఇదేనా నువ్వు నేర్చుకున్నది? నన్ను ఇదేగా ప్రకటించేది? ఇప్పుడు నువ్వే కదా నాకు సాక్షివి, నువ్వే కదా నా రాయబారివి, నువ్వే కదా నా కొరకు నువ్వు ఏర్పరచబడినటువంటి ప్రతినిధివి. ఎదురుగా మాట్లాడుతూ ఉంటాడు లోపల. ఇప్పుడు నువ్వు ఏం చేయాలో తెలియదు. కానీ ఆమె కింద నుంచి వచ్చి ఆవిడ అంటది, ఎలాగూ సందర్భం వచ్చింది కాబట్టి ఆవిడ నేను తేల్చేసి మీరు ప్రార్థన చేసి వెళ్ళిపోండి అంటుంది. నేను దానికి వచ్చానా? దాని గురించి మాట్లాడుకోవడమా? అంటే ఒక పరిణితి ఏ ఇంట ఆ స్త్రీ, ఆ యవ్వనస్తురాలు పెంచబడిందో, ఏ సంఘములో ఆ స్త్రీ క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిందో, ఏ వాక్యాన్ని పట్టుకుని ఆత్మీయత అనే కోణంలోకి ఎదిగిందో, బుద్ధి కలిగిందా, బుద్ధి లేందా? ఏమనాలి దాన్ని? నీకు నువ్వు బుద్ధిమంతురాలు అనుకుని, నీకు నువ్వు బుద్ధిమంతుడు అనుకుని, నువ్వు నోటితో చేసే పనులు, నీ కళ్ళుతో చేసే పనులు, నీ శరీరంతో నువ్వు ప్రవర్తించేటువంటి ప్రవర్తనలపై నీ క్రీస్తుని, నీ ప్రాముఖ్యతను పెంచుకోవడానికి కాకుండా చంపుకోవడానికి ఉపయోగపడలేని నీ పరిచర్య సంఘంలోకి వచ్చే ఉపయోగం ఏంటి? ఎదగనప్పుడు, ఆ స్థితిని దాటనప్పుడు నీ పరిణితి ఏంటి? ఇప్పటికీ చాలామంది మారలేదు. ఇప్పటికీ మన వ్యక్తిగత గొడవల్లోకి వచ్చినప్పుడు, మన ఇంట గొడవలో జరిగినప్పుడు నిజంగా మీరు యేసు ప్రభుకి మహిమ తెచ్చేలా గొడవపడని చూద్దాం. చేస్తారా? యేసుని అసలు యేసేవడు మధ్యలో పక్కలే అన్నట్టు ఉంటుంది మన మాటలు కానీ మన క్రియలు కానీ. 6వ విషయంకి వస్తున్నాను. నీకు గర్వం ఉండాలి. ఏముండాలి? గట్టి చెప్పండి. గర్వం ఉండాలి. ఓకే. నీకు నీ గొప్పతనం కూడా ఉండాలి. ఏముండాలి? నీ గుర్తింపు కూడా ఉండాలి. ఈ 3 ఉండాలండి. ఇందాకేం చెప్పాను? ఇప్పుడు మళ్ళీ 3 చెప్తున్నాను. ఏమని? నీకు గర్వం ఉండాలి, నీకు గుర్తింపు ఉండాలి, నీకు గొప్పతనం ఉండాలి. ఈ 3 గుప్తంగా ఉంచగలాలి. ఈ 3 గుప్తంగా ఉంచడం ఆత్మీయ పరిణితి. ఈ 3 లేనోడు మనిషి కాదు, ఈ 3 ఉన్నోడు మనిషి. ఏమేంటి? గర్వం, గొప్పతనం, గుర్తింపు, ఐడెంటిటీ. 3 ఉండాలి. కానీ 3 రహస్యంగా గుప్తంగా దాచగలిగిన ఆత్మీయతలోకి ఉండాలి. కంప్లీట్ దాచబడాలి. అంటే సమాధిలోకి వెళ్ళిపోయి ఆ 3 కలిసి ఉంటాయి. మళ్ళీ గర్వము, గుర్తింపు, గొప్పతనం, నీ 3 ఉంటాయి. కానీ 3 కూడా ఎలా ఉండాలి? గుప్తంగా ఉండాలి. గట్టిగా చెప్పాలంటే ఈ గర్వం, గుర్తింపు, గొప్పతనం దేనిని బట్టి బయటకు వస్తాయో చెప్పనా? మొదటిగా నీ వస్త్రధరణ, నీ కాస్ట్యూమ్స్. నెంబర్ 2 వొకాబులరీ, మాటలు. నెంబర్ 3 నీ బిలాంగింగ్స్, నీ వస్తువులు. ఈ 3 నుంచి ప్రతిసారి బయటపడుతూ ఉంటాయి. నువ్వు చూపించడానికి చేసే ప్రయత్నాల్లో ఈ 3 ఉంటాయి. ఈ 3 దేనికి నువ్వు ఎలాంటి సాహసం చేస్తావో గుప్తంగా ఉన్నాయా బయటపడతాయో తెలిసిపోతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, దయచేసి మీరు ఎవరు ఫీల్ అవ్వద్దు. ఒకసారి మీ పక్కలో చెప్పండి, అమ్మగారు, అయ్యగారు, అన్నయ్య గారు, మీరు ఫీల్ అవ్వకండి, అన్నయ్య చెప్తాడట అని. వెరీ గుడ్. నేను వాచీకి ఈ నల్ల కలర్ బదులు గోల్డ్ కలర్ చైన్ వేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు మీరు?
ఈ కళ్ళద్దాలకి ఇది కొంచెం బంగారం పోతుండదు వేసుకుందాం అనుకుంటున్నాను. మీరు ఏమన్నా అనుకుంటారా? అనుకోకండి. ఎందుకు అలా వేసుకుందాం అనుకుంటున్నాను? గుప్తంగా ఉండాలనుకుంటున్నానా, ఎగ్జిబిటెడ్గా ఉందాం అనుకుంటున్నానా? అది బంగారం కాదని మీకు కూడా తెలుసు కదా, తెలీదా? అందరికీ తెలుసు అదంతా కోటింగ్ అని. కోటింగ్నే ఎక్స్ప్రెసివ్గా కనపరుచుకుందాం అనుకుంటున్నానంటే దాని అంతరంగం ఏంటి? చెప్పరేమండి. ఇది నీ వస్త్రాల్లో కూడా చూసుకోండి. ఆ కాంపిటీటివ్, ఆ క్లాతింగు, ఆ డ్రెస్సింగ్ సెన్సు, ఆ మేకప్ సెన్సు, ఆ లగ్జరియస్ డెకరేషనల్ థింగ్సు, బ్యూటిఫుల్ ఐటమ్సు, మన లగ్జరీ కార్సు, మనకుండేటువంటి వస్తువులతో మన కొన్ని పిల్లలకి కొన్ని డెకరేషన్స్ చేస్తూ ఉంటాం. ఆ డెకరేషన్ చూస్తే మనకే ఆశ్చర్యపోతుంది. ఎక్కడ కొన్నాడే బాబు మీ నాన్న, మీ అమ్మ ఎక్కడ కొంటుందే బాబు ఇలాంటివన్నీ? అయ్యో బాబు ఎంత భలేగా ఉన్నాయో. ఈ ఈ పెట్టుబడి అంతా తల్లిదండ్రులు గుప్తంగా ఉండాలని పిల్లల మీద పెట్టుబడి పెడతారు. వీళ్ళని రేపుతారు. మూల కమ్మములు కదా మరి ఇవి. రేపొద్దున పాపం చేసే మూలకాలన్నీ ఎక్కడున్నాయి? ఇయే. మూలమంతా ఎవరు? తల్లే. ఈ మూలకాలని, ఈ మూలాలని వేసుకుని ఈ సంఘం బడాయి సంఘం వీడియోలు చేసి మా స్తంభాలు ఇవన్నీ అని వీడియోలో పెడతా ఉంటుంది. ఎర్రి కాకపోతే నీ నీ విశ్వాస జీవితంలో ఆత్మీయ పరిణితికి అభివృద్ధి పరచలేని నీ బలహీనత, వాక్యములో బతికించలేకపోతే, ప్రవర్తనలో క్రీస్తుని కనపరచకపోతే, ప్రపంచం చూస్తున్నటువంటి ఈ ఎగ్జిబిషన్లోకి నిన్ను నీ పరిచర్యను ముందుకు తీసుకొస్తుంటే ఎంత మోసపోతున్నావో తెలుసా నువ్వు? అక్కడ నువ్వు మారాలి. ఈ మూడు నీలో ఉంటాయి. మూడు గుప్తంగా ఉండాలి, దాగిపోవాలి, రహస్యంగా ఉండాలి, చాలా రహస్యంగా ఉండాలి. నేను ఒక ఆయనకి అడిగాను, పాస్టర్ గారు మీరు ఎప్పుడు మంచి మంచి కలర్ షర్ట్లు వేస్తూ ఉంటారు ఎందుకు అన్నాడు. ఆ పక్క ఆయన అన్నాడు, బ్రదరు మనం అందరిలాగా అన్ని కలర్స్ వేసుకోవాలి బ్రదరు, ఎందుకంటే మనకి ఏం సుఖం ఉంటుంది చెప్పండి, సరదా దీనిలోనే కదా అన్నాడు ఆయన. అదేట్రా బాబు అలా తేల్చావు? అలా సరదాలు ఏం లేకపోతే ఇలాంటి సరదా వేసుకోవచ్చు అనటం ఏంటి? అలా కాదు కదా బైదరా అన్నాడు. అంటే మీరున్నారు కదా, మీరు వేరండి అన్న. నా వయసే అయింది, నాకన్నా 2 ఏళ్ళు పెద్దోడే. నన్ను అర్రే బాబు నేను నీకన్నా చిన్నోడిని, నువ్వు నాకన్నా పెద్దోడివి, నన్నే ముసలోడిని చేసేవేంటి అని అంటే మీరు రంగు ఏది వేసుకోరు కదండి. నేను అనేది అదే, నీ ఎగ్జిబిషన్కి నీ తాపత్రయం ఏంటి? ఇప్పుడు నిన్ను చూడగానే ఇతను ఈ రకమైన ప్రభావం కలిగినటువంటి వాక్య సందేశం ఇచ్చి నా హృదయాన్ని బలపరుస్తాడు, ఈమె నా ఇంటికి వస్తే నాతో మాట్లాడితే, నాతో కూర్చుంటే, నాతో ప్రయాణం చేస్తే, నన్ను ఎక్కడికైనా తీసుకెళ్తే, నేను ఎక్కడికైనా కనపడితే, ఈ వ్యక్తితో నా ఆత్మీయ సంబంధం ఒక 10 నిమిషాలు కూర్చుంటే ఖచ్చితంగా నా బతుకుని సవాలు చేసి నాకు ఒక మాదిరినిచ్చి వెళ్తుంది ఈవిడ ఇతను. అలా ఎవరైనా ఉన్నారా మీకు? అక్కడ మీరు గుప్తమవుతారు, క్రీస్తు బయటకు వస్తాడు. అంతేగాని వదిన ఊసిపోవట్లేదురా పేకాడుకుందాం అంటే ఆత్మీయ పెగిరిపోవట్లే, ఆత్మీయ పేక. ఓ పాట పాడుకోవడం, మొక్కలేసుకోవడం, ఏదైతే ఉందో ఆత్మీయతే కదా. అంత్యాక్షరి, ఆత్మీయ అంత్యాక్షరి. వ్యక్తిగతంగా ప్రార్థన చేయడం రాదు, వీడు 10 మంది వస్తే కానీ పాటలు పాడడం రాదు వీడికి. ఏమనాలండి? నంబర్ 7, నవీన స్వభావం. ఏం స్వభావం? అంతరంగంలో నూతన మనసు. మళ్ళీ ఏం చెప్పాను? లోతైన పరివర్తన. లోతైన పరివర్తన 3 విషయాలు చెప్పాను. 1, నవీన స్వభావం ధరించుకోవాలి. 2, అంతరంగంలో నూతన మనసు పుట్టబడి ఉండాలి. 3, లోతైన పరివర్తన నీలో వచ్చి ఉండాలి. ఈ 3 నీకు రాలేదంటే నువ్వు చర్చిలో కూర్చోవటం కూడా చాలా దండగే. నీ లోపల మార్పు చెందించాల్సింది నీ లివింగ్ స్టైలు ఖచ్చితంగా పెరిగిపోద్ది. నువ్వెంత పేదరికంలో నువ్వు ఈరోజు మందిరంలో ఉన్నావో, ఒక 2, 3 లేక 5 సంవత్సరాలు దాటే లోపు దేవుడే నిన్ను తలగా చేసేస్తాడు. నిన్ను ఇచ్చుకునే చేతుల్లోగా దీవించేస్తాడు. నీ కష్టాచితాన్ని అభివృద్ధి పరిచేస్తాడు. నువ్వు ఆశీర్వదించబడిపోతావు. యూ విల్ కమ్ ఇన్ టు ద రిచెస్. యేసు ప్రభు దగ్గరికి వచ్చి పేదోడు ఎవడో ఉండడు. ఖచ్చితంగా దేవుడు నీ లివింగ్ స్టైల్ని పెంచేస్తాడు, డైరెక్ట్గా పెరిగిపోతుంది. అది మీరు ఎలాంటి వాళ్ళైనా కావండి, ఆయన పని అది, ఆయన వాగ్దానం నెరవేర్చిపోతాడు. అన్నిట్లోనే మీరు దీవించబడతారు. అయితే నీ హృదయంలో, నీ జీవితంలో నవీన స్వభావం వచ్చిందా? నీ స్వభావం మారిందా? నీ స్వభావం మారిందా? నంబర్ 2, అంతరంగంలో నూతన మనసు వచ్చిందా? నంబర్ 3, లోతైన పరివర్తనతో కూడిన పశ్చాత్తాపపు జీవితం కలిగి ఉన్నావా? ఎవ్రీడే. ఇది ఒకరోజు వచ్చి పోయేది కాదు, ఎవ్రీడే రావాలి.
ప్రతి నిమిషం లోతైన మారు మనసులోకి రావాలి. నేను ఇలా చేయలేకపోతున్నాను క్షమించు, నేను ఇలా ఉండలేకపోతున్నాను క్షమించు ప్రభువా, నేను ఇలా నడవలేకపోయాను క్షమించు, ఇక్కడ నేను జారిపోయాను నన్ను చేయబట్టుకో, ఇక్కడ నేను ఇలా తూగలేకపోతున్నాను నీ యొక్క ప్రమాణానికి నన్ను రక్షించు. ఈ పెయిన్ యేసు ప్రభుకి దేవునితో ఉండే సహవాసాన్ని బట్టి పెరిగినట్లు నీలో ఆ లోతైన ఆ స్థితి కలిగి ఉండాలి. కానీ నువ్వు చేసిన దానికి పశ్చాత్తాపడకపోగా గర్వపు డాబు కబుర్లు మాట్లాడావంటే మాత్రం నువ్వు చావడం బెటర్ బతకడం కంటే. దట్స్ టూ మచ్. లోతైన నూతన స్వభావం అంటే ఏంటి? పాతవేమైపోవాలి? పోవాలి, కొత్తగా మారిపోవాలి, నూతన స్వభావం వచ్చేసేయాలి. ఈ స్వభావంలోకి రాకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఆత్మీయమైన సంఘంలో నడుస్తున్నాయని చెప్పాలి. ఆ స్వభావం మార్చుకోకపోతే ఎలా? ఆ రూపాంతరం రాకపోతే ఎట్లా? ఖచ్చితంగా ఆయన చెప్తున్నాడు కదా, అంతరంగంలో నూతన మనసు పుట్టించకపోతే ఎట్లా? వాళ్ళు అడుగుతారు, మాకు విశ్వాసమును పుట్టించు అని అడుగుతారు శిష్యులు. ఆ స్థితి నీ లోపలికి ఇంకా రాకుండా నీ కమ్ అండ్ గో అటెండెన్సు, ఈ మిగిలిన అన్నిట్లోనూ క్రిస్టియన్ పద్ధతులన్నీ నీకు తెలిసిపోయి యేసులో దేవుని యొక్క సంఘముగా మార్చుకోవాల్సిన ఆ రూపాన్ని మార్చుకోకపోవడం ఐపిటి. నెంబర్ 8 ఒకసారి యూదా పత్రికలో 11వ వచనం చదువునా? అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. 13 తమ అవమానమును నురుగు వెళ్ళగరక్కు వారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. 16 వారు తమ దురాశల చెప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు తనుగు వారును తమ గతిని గూర్చి నిందించు వారినై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. ఈ స్థితి సంఘములోకి వచ్చిన తరువాత ఈ పరిణితిని దాటలేని జీవితం ఎవరికైనా ఉంది అని అంటే నిజంగా చెప్తున్నాను, అలాంటి ఇల్లు కూలిపోయిన ఇల్లే. బతుకుతున్న మేడలలో బతుకుతున్న కూలిపోయిన ఇళ్ళవి. ప్రచండమైన అలలుగాను, తోవ తప్పి తిరుగు చుక్కలుగాను, గతి గమ్యం లేని సంఘంలో చేరి నీ వలన సంఘాన్ని చెరిపేయడమే కాకుండా కయ్యను మార్గం, బిలాము మార్గం, అకోరవ మార్గం, అవి ఏంటో చదివితే చచ్చిపోవాలనిపిస్తుంది ఆత్మీయతలో. ఇది ఆది కాండంలో జరుగుతున్నటువంటి అంశాలలో నుంచి తీసుకుని ఆఖరు యూదా రాస్తున్న విషయంలో ఈ పత్రికలో హెచ్చరికలు ఇస్తున్నాడంటే సంఘమును ప్రకటన దగ్గరకు తీసుకుని వెళ్లే ముందు ఎలాంటి దుస్థితిలో సంఘం ఏర్పడద్దో చూడండి. ఇక్కడ ఇలాంటి లక్షణాలు ఈ దృష్టాంతం నుంచి వాక్యములో హెచ్చరికలు నీకు వస్తున్నా కూడా నీలో మారకపోతే మార్చుకోకపోతే కయ్యను తిరిగిన మార్గం, బహుమానము పొందవలనని బిలాము చేసినటువంటి పని, కోరహు దేవునికి తిరస్కారమైనటువంటి అన్యాజ్ఞని తీసుకొచ్చి నేనేనా నువ్వేనా, నేను నాతో దేవుడు లేడా అనే సవాళ్ళు. ఈ లైఫ్ స్టైల్ మారకుండా డంబపు మాటలు పలుకుతూ సొనుగుడు, ఇంట్లో సొనుగుడు, దేని గురించో సొనుగుడు, అటు భర్తో ఇటు భార్యో ఇటు డబ్బులో ఇటు అప్పులో నొప్పులో జబ్బులో సొనుగుడు బ్యాచ్. ఇవి జీవితాలు అనుకుంటున్నారా? దేవుని ఎదుట నీ బతుకు చెడగొట్టుకునే మార్గాలు. నీ రూపాంతరం కొరకు నిన్ను సంఘంలో తెచ్చాడు. నువ్వు ఎలాంటోడువో ఎలాంటి దానివో అని తెలుసు దేవునికి. అలాంటి బలహీనతలు కలిగిన నిన్ను బలము కలిగిన వ్యక్తిగా సాధకంగా మార్చుకోవటానికి కదా సంఘం పెట్టాడు. ఆ సంఘంలోకి వచ్చి కూడా నీలో ఈ పరిణితి రాలేదంటే, ఇలాంటి బలహీనతగా ఉండి డంబపు మాటలు మలుగుతూ నీకురు దురాశల చొప్పున నడుస్తున్నటువంటి బలహీనతలు ఉండుంటే నీ చేంజ్ రానప్పుడు ఏమనాలి? ఇక్కడ మీరందరికీ ఒక డౌట్ వస్తుంది. ఏంటంటే ఇన్ని సంవత్సరాలైనా మనం మారట్లేదని పాస్టర్ గారు లాస్ట్కి తేల్చారు అని. మీరు చర్చికి వెళ్ళి ఏం మారట్లేదని చెప్తున్నాడు ఆయన, చర్చికి వెళ్తాం మానేద్దామా, వెళ్దామా, ఆయన అలాగే అంటాడులే వెళ్ళడం మానేద్దాం ఏంటి అన్నట్టు అంటున్నాడు అని మళ్ళీ రేపు మామూలుగా ఊపుకొని వచ్చేస్తారు. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఏం మార్పేముండదు. నిజానికి నా బాధ సేవకుడిగా నా ఒక్కడి బాధే కాదు, క్రీస్తు ఆత్మ యొక్క ఘోష, దేవుని దుఃఖం ఇది. బలహీనతలతో లోకము రెచ్చిపోతున్న నిన్ను క్రీస్తు యొక్క సమరూపానికి మార్చుకోవటానికి సంఘంలో తీసుకొచ్చాడు. ఇంత విస్తారమైన బోధ నీకు ఇస్తున్నాడు.
ఇన్ని హెచ్చరికలు, ఇన్ని దృష్టాంతరాలు, ఇంత ప్రేమ, ఇన్ని విషయాలపై నీ అభివృద్ధి, ఏ విషయాలలో నువ్వు ఆలోచించవో. నిజం చెప్పండి, ఈ గంట సేపు మీకున్నటువంటి ఈ మైండ్ డ్రిల్ మీ ఇంట్లో ఎప్పుడైనా వాక్యం పట్టుకుని ఆలోచిస్తారా? ఏ మెసేజ్ విన్నప్పుడైనా మీరు అంత తీవ్రంగా మీరు పోరాడతారా? ఆ మనస్సాక్షికి గద్దింపు కనపడద్దా ఏ మెసేజ్లోనైనా? ఎందుకంటే మీకు కావలసిన మెసేజ్లు చెప్పే ప్రదేశాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఆ సాఫ్ట్వేర్ అవైలబుల్గా ఉంది. అలాంటి బలహీనతల్లో నిన్ను దేవుని కొరకు నిజంగా ఆ డంబపు మాటలను దాటించి జీవపు మాటలను కలిగిన క్రీస్తుని నేను చూపించగలననే స్థాయికి నీ విశ్వాసం ఎప్పుడైనా ఎదిగిందా? ఆ స్థాయికి లేచావా? యూదా పత్రికలో ఈ లేఖనాలు నా గురించి కాదు అని నువ్వు చెప్పగలవా? ఇది నా గురించి చెప్పలేదు, నేను మారిపోయాను, ఇది నాకు సంబంధించిన విషయం కాదు, నాలో దురాశ లేదు, దేవుని గురించి దేవుని మందిరంలోకి వచ్చాను అని అంటే నాకేదో వస్తుందని, నా పిల్లోడికేదో దొరుకుద్దని, నా పిల్లకేదో లాభమని, నాకేదో ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడని, నాకేదో దొరుకుతుందని, పరలోకం పొంద, నాకు ఇవేమీ కాదు, ఈ వాక్యం నా గురించి కాదు అని నువ్వు చెప్పగలవా ఈరోజు? ఎందుకంటే ప్రతి ప్రార్థనకు, ప్రతి సహవాసానికి, ప్రతి గుంపుకి, ప్రతి ఫెలోషిప్కి మీరు ఏం చేసినా దాని వెనక సంథింగ్ దురాశ. దేవుని యొక్క పరిణితి నా వ్యక్తిత్వాన్ని మార్చాలి, నా అంతరంగాన్ని మార్చాలి, నవీన స్వభావాన్ని తీసుకురావాలి, లోతైన మారు మనసుకు తగిన ఫలాలను సిద్ధపరచాలి, అంతరంగంలో నూతన మనస్సు, నూతన విశ్వాసాన్ని కలిగించగలగాలి, నేను క్రీస్తునందు నూతన సృష్టిగా మారానని చెప్పగలగాలి. వెతుకుతాం పాతవి, రెచ్చగొడతాం, అపవాదిని పిలుస్తాడు పాత వాటితో. కానీ నువ్వు ఆ పాత మనిషి చచ్చిపోయాడు, క్రీస్తులో నూతన సృష్టిగా మారిపడని ఏ రోజైతే నీ హృదయంలో నుంచి నీ జీవితాన్ని చూపించగలుగుతావో, ఒక మనిషి నీ గురించి సాక్ష్యం చెప్తాడో, పరలోకం నుంచి దేవుడు నువ్వు నా ఆత్మ సంబంధివి అని చెప్తాడు. ఆ స్థితికి నీ హృదయాన్ని ఇంకా సిద్ధపరచకుండా లోకంతో సైమల్టేనియస్గా నీ బ్లెస్సింగ్స్తో పాటు, నీ దీవెనలతో పాటు నీకు కావాల్సిన వాటితో బతుకుతూ దేవుడిని కూడా కలిపేసి కాంపిటేటివ్గా నడిపిస్తున్నావేమో. మోసపోకండి, దేవుడు వెక్కిరించబడాడు. మోసపోవద్దు. నీ భక్తి నిన్ను నిత్యత్వానికి తీసుకెళ్ళదు, కానీ నిత్య నరకానికి తప్పించలేదు. నిత్యత్వానికి తీసుకెళ్ళదు, నేను నరకానికి తప్పించలేదు. మరి ఈ రోషం కలిగినటువంటి ఆ పోరాటానికి నీ లైఫ్ చేంజ్ ఎక్కడ కనపడద్ది? ఎక్కడ కనపడద్ది? ఓ సవాలు తీసుకుని వెళ్ళిపోదాం. ఆ సవాలు ఏంటో తెలుసా? నీ ఇంటి వాళ్ళలో, నీ కుటుంబంలో నీ సాక్ష్యం ఒక వారం రోజుల్లో అడుగు. నేను మారానా? మారలేదా? ఎక్కడ మారాలి? ఎందుకు మారాలి? ఏ పరిస్థితుల్లో నేను దేవునికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో నా లక్షణాలు కలిగి ఉన్నాయని నీ ఇంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకో. యు స్పీక్ విత్ యువర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్. బయట వాళ్ళకి చెప్తే మళ్ళీ బాహటం అయిపోద్ది, పుస్తకాలు బయటకు వచ్చేస్తాయి. వద్దొద్దు, మీ ఇంటి వాళ్ళతో చెప్పుకోండి, మీ ఇంటి వాళ్ళ దగ్గర అడగండి, ప్రభు దగ్గర గోల పెట్టండి, అరవండి, ఏడవండి, దుఃఖపడండి, ధన్యులవుతారు. సమాధానం ఇచ్చి దేవుడు మీకు తోడై ఉంటాడు. నీ ప్రవర్తన అంతట్లో దేవుని అధికారానికి లోపడటానికి ప్రభు సహాయం అడుగుదాం. ప్రార్థన చేద్దాం.